దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడైన నాకు అప్పగించినది. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడైన నాకు అప్పగించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గత కాలం మనల్ని దేవుడు నడిపించుకుంటూ వస్తున్న సందర్భాల్ని మరొకసారి నేను జ్ఞాపం చేస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 12 అధ్యాయం నుంచి వాళ్ళ చరిత్ర ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా పితరులను ఏర్పాటు చేశాడు, అబ్రాహాం, ఇస్సాక్, యాకోబ్. ఆ తర్వాత ఇశ్రాయేలుకి నాయకులు ఏర్పాటు చేశాడు, యోసేపు, తర్వాత మోసే, తర్వాత యెహోషువ. ఆ తర్వాత ఇశ్రాయేలుకి న్యాయాధిపతులు ఏర్పాటు చేశాడు, ఒత్నీయేలు, యెహూదా, షమ్గర్, దెబోరా, గిద్యోన్, అబీమెలెకు, తోలా, యాయీర్, యెఫ్తా, ఎబ్సాన్, ఏలోన్, అబ్దోన్, సంసోన్, ఏలీ, సమూయేల్. ఈ న్యాయాధిపతులు 15 మందితో న్యాయాధిపతుల కాలం అయిపోయింది. గత వారం ఈ క్లాస్ మనకు అయిపోయింది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం నుంచి, అంటే న్యాయాధిపతుల కాలం నుంచి రాజుల కాలానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూస్తున్నట్టు ఈరోజు సబ్జెక్టు రాజుల కాలం ప్రారంభమవుతుంది. గత వారం ఇది ఆల్రెడీ మొదటి సమూయేలు గ్రంథంలో టచ్ చేసాం. మరలా అక్కడి నుంచే మనం ప్రారంభించక తప్పదు. మొదటి సమూయేలు సబ్జెక్ట్ అలాగ ఉంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఏలీ కుటుంబం, ఇందులో ఉన్నటువంటి సమూయేలు కుటుంబం, ఇందులో ఉన్నటువంటి దావీదు కుటుంబం, ఇవన్నీ మనం చూడక తప్పదు. కాబట్టి ఈ ఏలీ కుటుంబాన్ని చూసేసాం 4 అధ్యాయాలు మొదటి సమూయేలు గ్రంథంలో. తర్వాత 25 అధ్యాయం వరకు 1 అధ్యాయం నుంచి సమూయేలు కుటుంబం, సమూయేలు చరిత్ర చూసాం. ఈరోజు సౌలు రాజు చరిత్రను చూడబోతున్నాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి న్యాయాధిపతుల పాలన అంతరించింది. ధర్మశాస్త్రం కూడా ఇంచుమించు మరుగైంది కొద్దిగా. అంటే మరి ధర్మశాస్త్రం తీసేయలేదు, రాజులు ఇస్తూ రాజులతో పాటు ప్రవక్తల ఉద్యోగాలు కూడా యాడ్ చేసేది దగ్గర నుంచి. అంటే పితరుల వాగ్దానాల కాలం అయిపోయింది, ధర్మశాస్త్ర కాలం కొద్దిగా వెనక్కి వెళ్ళింది. మోసే కాలంతో ధర్మశాస్త్రం అయిపోయింది ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే ప్రవక్తల కాలం కూడా ప్రారంభమవుతుంది. అంటే న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రాజుల కాలంతో పాటు ప్రవక్తల కాలం ప్రారంభమవుతుంది. అంటే స్థిరమైన ప్రవక్తలు ఇక్కడి నుంచి రాజులకి ప్రవక్తలు ఉండాలి కనుక ప్రవక్తలు రాజులు, ప్రవక్తలు రాజులు, రాజులు ప్రవక్తలు, ఈ టైపులో బైబిల్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ టైపులో అర్థం చేసుకోవాలి మన బైబిల్. దీనికి ఉన్న చరిత్ర మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో వాళ్ళు రాజుని అడుగుతారు. ఇది 9వ అధ్యాయంలో రాజుని ప్రారంభిస్తాడు, మొదటి రాజుని. ఆ తర్వాత మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంతో సొలొమోను పరిపాలనతో ఈ పరిపాలన అయిపోతుంది. ఇది ఐక్యరాజ్య కాలం. ఇది క్రీస్తుకి పూర్వం 1050లో ప్రారంభించి ఇంచుమించు 930 వరకు కూడా అది ఈ సొలొమోను తాలూకా పరిపాలన ముగింపు వరకు కూడా ప్రారంభం జరిగింది ఇది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ ఐక్యరాజులు మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను, ముగ్గురు కలిపి 340 ఏళ్ళు 120 సంవత్సరాలు పరిపాలించారు. ఇది బయోడేటా. ఓకే, ఇప్పుడు నేను 8వ అధ్యాయానికి వెళ్తున్నాను. ఇక్కడ ఇశ్రాయేల్ రాజును మరి వీళ్ళు ఏర్పాటు చేసే ముందు మరి సమూయేలు చెప్పాడు వద్దని, అయినప్పుడు కూడా వాళ్ళు కావాలన్నారు. అయితే అప్పుడు బెన్యామీను గోత్రికుడు కీసు కుమారుడు అయినటువంటి సౌలు రాజుని దేవుడు ఎన్నిక చేశాడు, ఆయన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోకి వెళ్ళక ముందు మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నానంటే సౌలు రాజు గురించి మీకు బయోడేటా ఇస్తాను. మీరు అవసరమైతే రెఫరెన్స్లు నోట్ చేసుకోండి, పేర్లు నోట్ చేసుకోవద్దు. పేర్లు నోట్ చేసుకుంటే సమయం చాలదు. సౌలు తండ్రి కీసు, మీరు రెఫరెన్స్ ముందు నోట్ చేసుకోండి, బయోడేటా తర్వాత చెప్తాను. ఈ రెఫరెన్స్ ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం
మొదలుకొని 26 అధ్యాయం వరకు ఇంచుమించు కంటిన్యూ ఉంటాడు. 28 అధ్యాయాలు ఉంటాడు. మరలా 31 అధ్యాయాలు ఉంటాడు సౌలు రాజు. మరలా చెప్తున్నాను, మొదటి సమూయేలు గ్రంథం 9 అధ్యాయం నుంచి 24 లేదా 26 వరకు కూడా వేసుకోవచ్చు. 28 అధ్యాయాలు ఉంటాడు, మళ్ళీ 31 అధ్యాయాలు ఉంటాడు సౌలు చరిత్ర. ఇది మొదటి సమూయేలు. రెండో సమూయేలు గ్రంథంలో సౌలు చనిపోయిన తర్వాత కూడా సౌలు చరిత్ర ఉంది, సౌలు కుటుంబ చరిత్ర. మొదటి 4 అధ్యాయాలు రెండో సమూయేలు గ్రంథంలో, మొదటి 4 అధ్యాయాలు, 9 అధ్యాయం, 16 అధ్యాయం, 19 అధ్యాయం, 21 అధ్యాయాలు కూడా ఉంటుంది. ఈ అధ్యాయాలు ఏముంటుందో నేను చెప్తాను ఈరోజు. అలాగే మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం. ఇది సౌలు రాజు కుటుంబ తాలూకా చరిత్ర. అయితే సౌలు రాజు తాలూకా బయోడేటా నేను చెప్తున్నాను, అలా మీరు మైండ్లో నోట్ చేసుకొని ట్రై చేయండి. రిటర్న్ కంటే కష్టం, టైం వేస్ట్ అయిపోతాం మనకి. నేను ఇచ్చి ఈ అధ్యాయంలోనే ఈ చరిత్ర ఉంటుంది, ఆ తర్వాత మీరు రాసుకోవచ్చు. సౌలు తండ్రి పేరు కీసు. ఆయన చాలా భాగ్యవంతుడు, బాగా ధనవంతుడు అన్నమాట. బెన్యామీను గోత్రికుడు. సౌలు రాజు యొక్క భార్య పేరు అహీనోయం. సౌలు రాజు తన కుమారులు 4 పేర్లు ఉన్నాయి. యోనాతాను, అబీనాదాబు, మెల్కిసోవా, ఇష్వి లేదా ఇష్బోషెత్ అని అనుకుంటున్నాను నేను, 4వ వాడు. ఏదైనా యుద్ధంలో 3 చనిపోతారు మొదటి సమూయేలు గ్రంథంలో. రెండో సమూయేలు గ్రంథంలో ఒకడు ఉంటాడు ఇష్బోషెతు. ఈయన తర్వాత ఆయన 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు, ఆయన చెప్తాను మీకు. ఇక ఆయన కుమార్తెలు మేరాబు, మేకాలు. ఈయన సైన్యాధిపతి అబ్నేరు. ఇది మొదటి సమూయేలు గ్రంథంలో ఇన్ఫర్మేషన్. ఇక రెండో సమూయేలు గ్రంథంలో ఈయన కుటుంబం ఏముందంటే, యోనాతాను కుమారుడైనటువంటి కుంటివాడు, ఆయన కాలు 2 ఇరిగిపోయాయి, మెఫీబోషెత్. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు, మేకా. ఇక సౌలు రాజు మరణించిన తర్వాత పరిపాలించిన వాడు ఇష్బోషెత్. అలాగే సౌలు రాజు చనిపోయిన తర్వాత ఆ సౌలు రాజు ఉపపత్ని రిస్పా. ఆ రిస్పాకి 2 పిల్లలు ఉంటారు, అర్మోని, మెఫీబోషెత్. వీళ్ళు ఎక్కడుంటారో మీకు రెఫరెన్స్ ఇస్తాను, నేను అధ్యాయాలు చెప్తాను కాబట్టి తొందరపడకండి. అలాగే మేరాబు ఉంది కదా సౌలు కుమార్తె, తన భర్త పేరు అద్రియేలు. వాళ్ళకి 5 కుమారులు. అలా మేకాలు ఉంది కదా రెండో కుమార్తె, మొదటి భర్త దావీదు. ఆ తర్వాత వాళ్ళ తండ్రి పల్తీయేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు మేకాల్ని. అంటే మేకాలకి 2 భర్తలు. ఇది సౌలు రాజు కుటుంబం తాలూకా ఇన్ఫర్మేషన్. చాలా పెద్ద కుటుంబం ఇది. సౌలు రాజు ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం, సౌలు రాజు చనిపోయిన తర్వాత రెండో సమూయేలు గ్రంథంలో వీళ్ళ చరిత్ర ఉంటుంది. మీకు అది ఆల్రెడీ ఇందాక ఇచ్చిన అధ్యాయంలో ఉంది, నేను మరలా వివరిస్తాను. ఇక ఈ 40 సంవత్సరాలు పరిపాలించాడు. సమూయేలు కాలంలో మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు రాజుకి సమకాలికుడు సమూయేలు. రెండో సమూయేలు గ్రంథంలో మరి మరణించిన తర్వాత ఏంటి అన్నది చూస్తాం. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు తర్వాత దావీదు. అంటే సౌలు రాజుకి మొదటి సమకాలికుడు ఎవరు? సమూయేలు. తర్వాత ఇంకా 2 విడిపోతారు, తర్వాత దావీదు. సౌలు రాజు మొదట యెహోవా ఆత్మచేత నడిపించబడతాడు, తర్వాత దురాత్మచేత నడిపించబడతాడు. అంటే సమూయేలు కాలంలో యెహోవా ఆత్మచేత నడిపించబడ్డాడు, తర్వాత సౌలు రాజు దావీదు కాలంలో దురాత్మచేత నడిపించబడ్డాడు. ఇంకా ఈయన గురించి మనం చూడాలంటే ఇంకా మనకేం లేదు, మెయిన్ ఈ సరిపోతాయి ఇన్ఫర్మేషన్లు. ఈ విషయాల్లో నేను ఇప్పుడు తీసుకొస్తాను ఇప్పుడు ఆయన తన క్యారెక్టర్లో. కాబట్టి సౌలు రాజు గురించి మెయిన్ మనం గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే యెహోవా ఆత్మ, దురాత్మ. ఆయన చరిత్ర మొదట సమూయేలు 9వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 15వ అధ్యాయం వరకు కూడా యెహోవా ఆత్మచేత నడిపించబడతాడు, సమూయేలుతో సహవాసం. తర్వాత దురాత్మ చేత నడిపించబడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు కూడా. అందుకే ఆ కాలంలో సమకాలికుడు దావీదు. మొదటి భాగంలో దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాడు, యెహోవా ఆత్మ ఉన్నప్పుడు కూడా దేవునికి అవిధేయుడిగా ప్రవర్తిస్తాడు. రెండో భాగం 16వ అధ్యాయం నుంచి దురాత్మతో ప్రవర్తిస్తాడు కనుక అందుకే దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఇది ఇంత మెయిన్ భాగాలు. ఇక నేను అధ్యాయాలు వైపు వెళ్తున్నాను ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం గతసారి చూసాం, నేను అలా లైట్గా టచ్ చేసి వెళ్ళిపోతాను. ఎక్కడ ఆగాలో అధ్యాయం నేను అవుతాను.
మొదటి సమూయేలు గ్రంథంలో 9 అధ్యాయాలు ఏమీ లేదు. ఆయన గాడిదలు కాసుకుంటున్నాడు. ఈ గాడిదలు కాసుకునే సమయంలో గాడిదలు తెప్పే 3 దినాలు అయ్యింది. వాటిని వెతుక్కుంటూ వస్తున్నాడు. చివరికి ఆయన పనివాడు ఒక సలహా ఇచ్చాడు. మరి వెళ్ళిపోవడం ఎందుకయ్యా, ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడని చెప్పాడు పనివాడు. సరే, ఆయనకి తీసుకెళ్ళడానికి మరి ఆ కానుక వేయట్లేదంటే పోతలో వెండి ఉంది నా దగ్గర అంటే అది పట్టుకొని వెళ్తారు సమూయేలు దగ్గరికి. సమూయేలు అప్పటికే దేవుడు ఆల్రెడీ చెప్పి సిద్ధపరిచించాడు, నీ దగ్గరికి ఒక ఆయన వస్తున్నాడు, నేను రప్పిస్తున్నాను అంటాడు. అక్కడ దేవుడు ఏమంటాడంటే 9 అధ్యాయం 15 వచనంలో, సౌలు అచ్చటికి రేపు వచ్చినని యెహోవా సమూయేలుకు తెలియజేసును. సౌలు రాజు వస్తున్నాడు అంటే ఒక గాడిదలు తప్పిపోవడం అన్నది అది గాడ్ ప్లాన్. ఆ గాడిదలు తప్పే కనుక సౌలు రాజు దాన్ని ఎత్తుకుంటూ వస్తున్నాడు కనుక సమూయేలు దగ్గరికి వస్తున్నాడు. సమూయేలు దగ్గరికి రప్పించడానికే ఆ గాడిదలు తప్పించాడు దేవుడు. మన జీవితంలో ఒకసారి ఎవరైనా తప్పిపోతున్నారు అంటే తప్పిపోతారు, తొట్టిల్లిపోతారు కదా అర్థం. ఏదైనా పోగొట్టుకుంటున్నాము అంటే అది ఒక్కొక్కసారి మన మంచి కూడా అవుతాయి. ఒకసారి ఇప్పుడు సౌలు రాజు గాడిదలు పోవడం మంచిగా అయింది. ఆ గాడిదలు తప్పిపోవడం వల్ల, ఆ గాడిదలు పోవడం వల్ల 3 దినాలు ఉంటే ఎత్తుక్కుంటూ వచ్చాడు కనుక సమూయేలు టచ్ అయ్యాడు ఇక్కడ. కాబట్టి ఈ 9 అధ్యాయంలో ఇద్దరు కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఈయన్ని దేవుడు నేను ఎన్నుకుంటున్నాడయ్యా అని అభిషేకించాడు. అయిపోయింది. ఇక 10 అధ్యాయంలో మనం చూస్తాం, నువ్వు వెళ్తుండగా నీకు సూచనలు కనబడతాయి, నీకు మొదటి 2 మనుషులు కనబడతారు, నీ గార్ధబాలు దొరికాయి, నీ తండ్రి నీకు ఎదురు చూస్తున్నాడు అబ్బాయి అని చెప్తారు. ఆ తర్వాత మరో 3 మనుషులు కనబడతారు. అక్కడ 3 మనుషుల దగ్గర 3 మేకపిల్లలు ఒకడొట్టుకుంటాడు, ఇంకొకడేమో మరి 3 రొట్టెలు పట్టుకుంటాడు, అందులో నీకు 2 రొట్టెలు ఇస్తాడు అని చెప్తాడు. ఇంకా మరి కొంత వెళ్ళేసరికి ఒక సమూహం వస్తుంది, ప్రవక్తల సమూహం. వాళ్ళందరూ మరి స్తుతించుకుంటూ కీర్తించుకుంటూ వస్తుండగా నీ మీదకి దేవుని ఆత్మ వస్తుంది, కొత్త మనిషి నీ మీదకి వస్తుంది, నువ్వు బలపరచబడతావు. ఆ తర్వాత నీకు దేవుడు ఏ రకంగా నడిపిస్తే ఆ రకంగా నడు అబ్బాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రకంగా సమూయేలు చెప్పిన 3 పనులు జరిగిపోయాయి. అయిపోయిన తర్వాత ఈయన ఇంకా ముందుకు వెళ్ళాడు. అదంతా అయింది. సౌలు కూడా ప్రవక్తలు ఉన్నాడా అన్న అనుమానం కూడా జనంలో వచ్చేసింది. కాబట్టి వారు గాడిదలు కాసేవాడు, ఇప్పుడు ప్రవక్తగా ప్రవచిస్తున్నాడు అని అనుమానం కూడా వాళ్ళకి వచ్చినాడు. ఆ అధ్యాయం మనం చూస్తాం. మళ్ళీ మిస్పాలో సమూయేలు అందరినీ సమావేశపరిచి ఇశ్రాయేల్ గోత్రాలు అందరి ముందు సమూయేలు పబ్లిక్గా ప్రకటిస్తాడు, పట్టాభిషేకం చేస్తాడు, రాజ్య పరిపాలన పద్ధతిని ఏర్పాటు చేస్తాడు. కొంతమంది కానుకలు తీసుకొచ్చారంట, కొంతమంది సౌలు రాజుకి కానుకలు తీసుకురాలేదంట. ఈ పనికి మళ్ళీ ఈడు మనకు రాజు ఏంటి, ఈడికి కానుకలు ఏంటి అనేవారంట. సౌలు రాజు గారి పాప విన్నట్టు ఇలా విని ఆ చెవితో వదిలేసేవాడంట. ఇది 10 అధ్యాయాలు మనం చూసిన మ్యాటర్. 11 అధ్యాయాలు ఏం రాయబడిందంటే ఈయన గురించి, ఆ ప్రాంతంలో అమ్మోని రాజు ఈ ఇశ్రాయేల్లో నాహోస్ అన్నటువంటి ప్రాంతం మీదకి, యాబేష్ గిలాద్ అన్న ప్రాంతం మీదకి, యాబేష్ గిలాద్ మీదకి దాడి చేశాడు నాహోస్ అన్నటువంటి రాజు, అమ్మోని రాజు. అప్పుడు వీళ్ళు 1 రోజులు టైం అడిగారు, టైం ఇచ్చాడు ఆ రాజు. ఈ లోపల వచ్చి సౌలు రాజుకి విషయం చెప్పారు. సౌలు రాజు మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చినని 11 అధ్యాయం 6 వచనంలో రాయబడి ఉంది. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చాను. దేవుడు ఆత్మ ఎప్పుడైతే బలంగా వచ్చిందో కాడు ఎదురు తీశాడు, మొక్కలు చేశాడు, ఇశ్రాయేలు పండుగ పంపించాడు, సైన్యాన్ని అంతా సమకూర్చాడు. ఈరోజు నాతో సైన్యంలో కూడపోతే ఎవడని ఈ ఎద్దులో మొక్కలైపోతారని చెప్పాడు. ఏదైనా ప్రకటించేటప్పుడు మనలాగా పాస్టర్ గారు లేక పాస్టర్ అమ్మ గారు బతిమాలరు సంఘాన్ని. అమ్మ రా అమ్మ, 10 గంటలకు రా అమ్మ, శుక్రవారం రా అమ్మ, ప్రార్థన ఉంది రా అమ్మ, స్తుతి కూడా ఉంది రా అమ్మ, నియమం కూడా ఉంది రా అమ్మ, రా బాబు అని మనం బతిమాలుకుంటాం. ఇప్పుడు సంఘాల పరిస్థితి. కానీ ఇశ్రాయేల్ అలాగే ఉండదు. ఒక యుద్ధాన్ని బయలుదేరాలంటే ముందు ఒక ఎద్దుని మొక్కలు చేసి మొక్కలు అందరూ ఇశ్రాయేల్ అందరూ పనిచేసి పంపించేవారు. ఎందుకు ఈ మొక్కలు వచ్చాయంటే ఈ రోజు యుద్ధానికి వెళ్తాను, ఎవడైనా కానీ ఇందులో రాకపోతే మళ్ళీ మొక్కలు అయిపోతారా అని అర్థం. ఇంకా డడ్డని ఇంటింటిని బయలుదేరేసేవారు సైన్యం అంతా కూడా. అది కానీ ఇప్పుడు మన సంఘాల్లో ఎందుకు ఎలాగెడుతుందంటే రా నాయన, రా బాబు, రా అమ్మ, ఈ బతిమాలకుందడికి చేరిపోతుంది. దేవుడు కావాలనుకున్నాడు. ఇప్పుడు లోకంలో వాళ్ళకి దేవుడు అక్కర్లే, వాళ్ళు ఎలాగ భ్రష్టులు అని చెప్పేసాడు దేవుడు. వాళ్ళు ఏమి రాశాడు తెలుసా, అసలు వాళ్ళు నరకానికి కట్టిల్ లాంటి వాళ్ళు. యూదులు అలాగే భావిస్తారు. వాళ్ళు అన్యజనులు నరకానికి అంటే అగ్ని కట్టెలు ఉండాలి కదా, అందుకే నరకానికి కట్టెలు లాంటి వాళ్ళు. వాళ్ళకి బాప్తీసాలు ఎందుకు, వాళ్ళకి దేవుడు ఎందుకు, వాళ్ళకి రక్షణ ఎందుకు, అసలు వాళ్ళకి బైబిల్ పనికి మాలు అస్సలు ఒక చెత్త. దేవుడి దృష్టిలోని ప్రజలు ఆ వర్గాన్ని ఎలా చూశాడంటే, పుట్టించింది నేనే, పోషిస్తుంది నేనే, వాళ్ళు బ్రతికిస్తుంది నేనే, వాళ్ళో చెత్తగాళ్ళు, అదో చెత్త బ్యాచి అని చెప్పాడు బైబిల్లో. మీరు నా ప్రజలు,
మీరు నా జనం, మీరు నా సొత్తు, మీరు నా స్వాస్థ్యం, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు నీతిగా ఉండాలి, మీరు బాప్తిసం తీసుకోమని ఎవడు చెప్పక్కర్లేదు మీకు, టైంకి రమ్మని ఎవడు చెప్పక్కర్లేదు మీకు, నియామకోటాలు రమ్మని ఎవడు చెప్పక్కర్లేదు మీకు, ప్రార్థన చేయమని ఎవడు చెప్పక్కర్లేదు మీకు, బైబిల్ చదవమని ఎవడు చెప్పక్కర్లేదు మీకు, దేవుడి పని చేసి సువార్త ప్రకటించని నీకు ఎవడు చెప్పక్కర్లా. నువ్వు నా స్వాస్థ్యం, నా సొత్తు, పరిశుద్ధ జనం, యాజక రూపమైన రాజులని మీ గురించి నేను మీ పేర్లు జీవగ్రంథంలో రాసి పరలోకంలో మీకు రిజర్వేషన్ చేసి మిమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తే ఇక వాళ్ళకి మీకు తేడా ఎక్కడ ఉంది? ఇక వాళ్ళ మీరుంటే ఇది బైబిల్ బోధ, నాది కాదు. బైబిల్ సారాంశం ఇది. కావాలంటే బైబిల్ చదువుకోండి, అదే నాకు అర్థమైంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మన విషయంలో ఇది నిర్ణయించు. అంతే. సౌలు రాజు ఏం చేశాడు? ఇంకెవడు బతిమాలలేదు 12 గోత్రాల వారిని. బేరిసబా నుంచి దాని వరకు ఈ మొక్కలని పనిచేసరికి అందరూ టక్ వచ్చారు, సైన్యం 1,00,000 మంది వచ్చారు, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు, జయించేశారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. సంఘం ఎప్పుడైతే ఐక్యమవుతుందో, సంఘం ఎప్పుడైతే ఏకమవుతుందో, క్రైస్తవులు ఎప్పుడైతే దేవుని ప్రజలు ఎప్పుడైతే ఏకమవుతారో, ఎప్పుడైతే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారో, కలిసికట్టుగా ప్రార్థిస్తారో, పోరాడతారో, సాతానుగాడు ఓడిపోతాడు. ఇప్పుడు ఆ రోజుల్లో యుద్ధాలు ప్రజలతో చేయాలి. ఇప్పుడు యుద్ధాలు మనం దురాత్మ సమూహంతో చేస్తున్నాం, మనం మనుషులతో కాదు. ఇప్పుడు మనం మనుషులతో యుద్ధాలు చేయకూడదు. దురాత్మల సమూహంతో, సాతాను గడితో, వాడు అనుచరులతో యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం చేయాలంటే వాడు కనబడ్డాడు. ఒక్కోసారి నాకు కనబడితే లాయపెట్టి కూడా అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ అపార్థాలు సృష్టిస్తాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తాడు నన్ను, ఎక్కడికి వెళ్తే అక్కడ నా మీద లేనిపోయిన పుట్టిస్తాడు. నా మీదగా మీ మీద కూడా పుట్టిస్తుంటాడు అనుకోండి, చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిస్తాడండి. అయితే నాకు ధీమా ఒకటే, లోకంలో ఉన్నాడు ఆయన, నాలో ఉన్నాడు ఈయన. కాబట్టి బయట నుండి నన్ను ఏం చేయగలడు? పక్షులు మీద తిరగకుండా నేను ఏం చేయలేను దాన్ని, కానీ ఇక్కడ గూడు కట్టకుండా చేసుకోగలను నేను. ఆ రకం మనం కాసుకోగలం. లోన ఉన్నాడు మనల్ని కాస్తాడు తప్ప తొట్టిల్లిపోకుండా. మనం ఏం చేయలేము, నిందలు లేకుండా ఏం చేయలేము, మన మీద చెడ్డ వార్తలు పుట్టించుకుని మనం ఏం చేయలేము, మనల్ని అపార్థం చేసుకొని మనం ఏం చేయలేము. అది అంతే. అది వాడు చేస్తున్న పని, వీళ్ళ పని కాదు అది. ఓకే ప్రియులారా, నేను 12వ అధ్యాయానికి వెళ్తున్నాను. 12వ అధ్యాయంలో సమూయేలు ఇక ఆయన రాజ్యస్థాపన చేసేవాడు, ఆయన సాక్ష్యం చెప్పేసేవాడు. ఇది లాస్ట్ టైం చెప్పేసాను, ఇక మరి చెప్పను. అయితే అందులో మాట మరి లాస్ట్ టైం మీకు చెప్పలేదు, చెప్తున్నాను. 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుడి వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును. దేవుని నామమున స్తోత్రం. అండర్లైన్ చేసుకోండి. ఒక దేవుని ప్రజలుగా దేవుడు మనకి ఇచ్చిన అధికారం ప్రార్థన చేయమని. ప్రపంచ మానవ జాతి గురించి, ప్రపంచ అధికారుల గురించి, పాలకుల గురించి, ప్రభుత్వాల గురించి, ప్రతి పరిస్థితుల గురించి ప్రార్థన చేయి. ఈ అధికారం ఒక్క క్రైస్తవుడికి మాత్రమే దేవుడికి ఇచ్చిన అధికారం. అది జీవంగల దేవుని నామం పట్టుకొని, ఆయన ఘనమైన నామం పట్టుకొని ప్రార్థన చేసే అధికారం నీకు నాకే ఇచ్చాడు. ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ సమయంలో ఏమంటున్నాడంటే, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం అంటున్నాడు. ప్రార్థన చేయకపోతేనే పాపం అంటే పాపానికి ఇంకో పని చేయట్లేదు. ఇంక మన సంఘం గురించి మనం ప్రార్థన చేయకపోతేనే పాపం. మన ఇంట్లో వాళ్ళ గురించి, మన ఇరుగు పొరుగుల గురించి, మన దేశం గురించి, మన రాజుల గురించి, మన అధికారుల గురించి, మన పాలకుల గురించి, మన ప్రభుత్వాల గురించి, మన ప్రభుత్వ పరిస్థితుల గురించి ప్రార్థన చేయకపోతే మన పాపం. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. అది చెప్తున్నాడు సమూయేలు. కాబట్టి మీకు నేను ప్రార్థన చేస్తాను, మీ పరిస్థితులు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, దేవుడు విజయం ఇస్తాడని చెప్పాడు. అది అయిపోయింది. ఇక 13వ అధ్యాయానికి వెళ్ళేసరికి మిస్టేక్ 8వ వచనంలో చేశాడు. ఎవరు? సౌలు రాజు. గిలగాలు ఉండవయ్యా నువ్వు, నేను 7 దినాలు వస్తానని చెప్పాడు. నువ్వే బళ్ళు గట్ట అర్పించుకు, కొందరు నేను వస్తానంటే 7 దినాలు ఆగాడు. సమూయేలు ఇంకా రాకపోవడం చూసి ఈయన దహన బలి అర్పించాడు. సౌలు రాజు అర్పించేసరికి సమూయేలు వచ్చాడు, గద్దించాడు. ఏమయ్యా, రాజుగారు చేసిన రాజుగారు చేయాలి, యాజకుడు చేసిన యాజకుడు చేయాలి. కాబట్టి నువ్వు చేసిన పొరపాటు అంటే పడతాడు, పాపం చేశానని ఒప్పుకుంటాడు సౌలు. ఇక లాభం లేదు, పని అయిపోయింది కదా. అప్పుడు 14వ వచనంలో చెప్తాడు, సరేలే నీ రాజ్యం తీసేస్తున్నాడు. దేవుడు తన చిత్తానుసార మనిషిని ఆల్రెడీ కనుక్కున్నాడు అని అర్థమైపోయింది సమూయేలుకి. ఈ విషయం చెప్పేశాడు. ఇక 13, 14 అధ్యాయాలు మీరు ఏం చూస్తారంటే, నేను ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయను కానీ, ఫిలిష్తీయులతో ఘోరంగా యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలుకి. వీళ్ళ దగ్గర ఏమీ కూడా సాధనాలు లేకుండా వాళ్ళు పట్టుకుపోతున్నారు. కమ్మర వారులకి అందరినీ కూడా వడ్రంగి వాళ్ళు అందరినీ తీసిపోతున్నారు 13వ అధ్యాయంలో. ఇక 14వ అధ్యాయం సరికి సౌలు రాజు ఒక పక్క,
యోనాతాను ఒక పక్క యుద్ధాలు ఫిలిష్తీయులతో చేస్తారు. దేవుడి యొద్ద విచారణ చేస్తాడు సౌలు రాజు. దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. 14వ అధ్యాయంలో ఇవ్వపోయేసరికి అనుమానం వచ్చింది, ఎవరు ఇందులో పాపం చేశారు, ఎవరు తప్పు చేశారు, అందుకే నాకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదని అనుమానం వస్తుంది. ఎప్పుడైనా ఇది మనం గమనించాలి. దేవుడు ఎప్పుడైనా మనకు సమాధానం ఇవ్వట్లేదు అంటే, దేవుడు ఎప్పుడైనా మనకి ఈ విషయంలో మన ప్రార్థన అంగీకరించట్లేదు అంటే ఏదో మిస్టేక్ ఉంది. ఒకసారి యెహోషువ కూడా ఈ విధంగానే హాయి పట్టణం మీద ఓడిపోయేటప్పుడు మనం చూసాం. ఎందుకు ప్రభు ఇలా జరిగింది అని ఏడుతాడు యెహోషువ. మీలో ఒకడు తప్పు చేశాడు, ఆకాన్ అన్నవాడు, శపితమైన ఆయన దొంగిలించి దాచుకున్నాడు, కాబట్టి వాడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మొత్తం ఫినిష్ చేసేయండి అన్నాడు. అప్పుడు మీకు నేను తోడై ఉంటాను అన్నాడు. ఆ రకంగా ఆకాన్ కుటుంబాన్ని నిర్మూలన చేసిన తర్వాత అప్పుడు హాయి పట్టణం మీద వాళ్ళకి విజయం వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మనకి సౌలుకి అదే భయం వచ్చింది. కాబట్టి ఎవరు చేశాడు ఈ తప్పు అంటే, ఇశ్రాయేల్ అందరూ ఒపక్కున్నారు, సౌలు యోనాతాను ఒపక్కున్నారు, సీటీలు వేశారు. ఇశ్రాయేల్ అందరూ సైడ్ అయిపోయారు, తండ్రి కొడుకుల పక్క సీటు పడిపోయి. వీళ్ళిద్దరిలో ఎవరో తేలాలి కదా, నా కొడుక నేనని మళ్ళీ సీటీలు వేసాడు. యోనాతాను పక్కన సీటు వచ్చింది. యోనాతాను ఏం చేసి చెప్పంటే, ఆ తేనె పారింది, మరి నేను కొంచెం తిన్నాను, మరి నువ్వు ఇలా ప్రమాణం చేశాను నాకు తెలియదంటే యోనాతాను చంపేయండి ఆర్డర్ ఇచ్చాడు సౌలు రాజు. జనులు అందరూ యోనాతాను పక్షాన్ని వెళ్ళిపోయారు. యోనాతాను గొప్ప యుద్ధం చేశాడు. యోనాతాను చాలా మంచి భక్తిపరుడు. యోనాతాను దేవుడు అంటే భయభక్తులు గలవాడు. యోనాతాను పక్షం మేము అందరం ఉంటాం. యోనాతాను మీద అసలు చేయి కూడా వేయడానికి వీలు లేదని చెప్పారు జనాలు. కాబట్టి ఆ విధంగా యోనాతాను రక్షింపడ్డాడని అర్థమవుతుంది. దేవుని నామమున స్తోత్రం. 14వ అధ్యాయం చివరిలో మీకు 47వ వచనం నుంచి 47వ వచనంలో ఇంతలకు లిస్ట్ అంతా ఉంటుంది. మొత్తం సౌలు రాజు శత్రులైన మోయాబీలను, అమ్మోనీలను, మొదటి సమయాలు 14:47 చదువుతున్నాను. మోయాబీలతో, అమ్మోనీలు, ఎదోమీలు, శోభాదేశపురాలతో, ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. ఎవరి మీదకి అతడు పోయినా వారందరిని ఓడించెను. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. చాలామంది మీద జయించాడు, చాలా శత్రువులు జయించాడు సౌలు రాజు. 49:50 వచనంలో చూస్తే సౌలు రాజు కింద నేను చెప్పాను కుటుంబ వివరాలు ఇక్కడ కూడా ఉన్నాయి. 49:50 వచనంలో చూడండి. యోనాతాను కుమారులు, ఆయన కుమార్తెల పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 15వ అధ్యాయానికి వెళ్తున్నాను. 15వ అధ్యాయానికి వచ్చేసరికి సౌలు యుద్ధానికి సిద్ధపడాల్సి వచ్చింది. మరలా సమయాలు వచ్చాడు, బాబు అమాలేకులు మొత్తం నిర్మూలన చేసామని చెప్పాడు దేవుడు అని చెప్పాడు. అయితే సౌలు రాజు వెళ్ళి ఏం చేశాడంటే, అగాగు అన్నటువంటి ఒక రాజుని, అమాలేక రాజుని పట్టుకుని ప్రాణాలతో తీసుకొచ్చాడు. తర్వాత క్రువ్వు నాట్లు కొన్నిటిని యెహోవాకి బలిద్దాన్ని తీసుకొచ్చాడు. దేవుడు సౌలు చెప్పొచ్చు కదా, దేవుడు సౌలు అడగట్లే, సమూయేలుని అడుగుతున్నాడు వెళ్ళి. చూసా సమూయేలు సౌలు రాజుని మనం ఏం చెప్పి ఆయన ఏం చేశాడు, ఇంకా రాత్రి అంతా ఏడిచాడంట, కోపావేశుడే. మీకు 15వ అధ్యాయం 11 వచనం. కోపం వచ్చేటప్పుడు సమూయేలు ఏం చేశాడో చూడండి. నిజంగా మనకే కోపం వస్తే కర్ర కత్తిట్టుకుని వేసేస్తామండి, లేదా ఏ అట్ల కర్ర అయినా, అదే ఆడవాళ్ళైతే ఏ అట్ల కర్రలు ఏ ఉంటాయి కదా, తెడ్డికారల చేతులు అవి ఇసిరెత్తుంటారు, గిన్నెలు చెంబులను. కానీ సమూయేలు ఏం చేశాడు అక్కడ 15:11లో కోపం వచ్చి, చాలా కోపం వచ్చింది సౌలు మీద. కోపావేశుడే రాత్రి అంతా ఇంకా దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసాడంట. ఆల్రెడీ ప్రేయరు. దేవుడు చెప్తున్నాడు ఇలా చేశాడు సౌలు రాజు, సరేలే అని చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళాడు, వదిలేసి సౌలు రాజు చాలా విజయం సాధించని వచ్చాడు. అక్కడ ఒక శిలా విగ్రహాన్ని కూడా నిలబెట్టేశాడంట. మొత్తం అమాలేకులు జయించి నేనే అని చూశారు మన వాళ్ళు. అక్కడ ఏదైనా విజయం సాధిస్తే శిలా విగ్రహాలు కట్టించేస్తుంటారు. ఆ రకంగా సౌలు రాజు కూడా ఒక శిలా విగ్రహాన్ని కూడా నిలబెట్టేశాడంట. అక్కడ నిలబెట్టేసి నేనే మొత్తం జయించేశానని సమూయేలు ఎక్కడ పొగుడుతాడేమో, సమూయేలు మెచ్చుకుంటాడు అనుకున్నాడు. సమూయేలుకి వచ్చి ఈ విషయం చెప్పేసరికి సమూయేలు అన్నాడు, చీపో పనికి మళ్ళీ పని చేసావు. కనికరించుకున్న మొత్తం అమాలేకులందరినీ నిర్మూలన చేయమని పిల్లలు, స్త్రీలు మొత్తం లేపమని చెప్పాడు కదా, వాళ్ళ విగ్రహాలు కూడా తీసి పారమని చెప్పాడు కదా, నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. ఏం చేశాను, నువ్వు చెప్పినట్టు చేశాను అన్నాడు. మరి అరుపులు ఎక్కడే అని అడుగుతున్నాడు. అవి యెహోవా కోసం తెచ్చాను, నా కొరకు కాదు అన్నాడు. యెహోవాకి దాని బొల్లు కావాలా, యెహోవాకి గొర్రెలు మేకలు కావాలా, యెహోవాకి కానుకలు కావాలా? ఆయన నీలాంటి నాలాంటి నరుడు అనుకుంటున్నావు. ఆయన ప్రపంచంలో సర్వసృష్టికి ఆయన అందరికీ డబ్బు, బంగారం, వెండి, భూములు అన్నీ ఇచ్చినాడు ఆయనే కదా. గాలి, నీరు, ఆహారం, ప్రాణం కూడా ఇస్తున్నాడు ఆయనే కదా. మరి ఆయనకి బొల్లు మనవడం ఏమిటి? అది ముందా, ఆయన మాట్లాడా ముందా నీకు అని చెప్పాడు. ఎక్కడ 15:22 వచనంలో. బొల్లు అర్పించిన కంటే ఆజ్ఞ గాయకుండి, పొట్టెలకు అర్పించిన కంటే మాట వింటే శ్రేష్టము అని చెప్పాడు.
ఓకే, ఇది అయిపోయింది. ఆ తర్వాత ఆగగానే రాజుని సమూయేలు నరికి పారేశాడు. ఇక 15 అధ్యాయంలో ఇద్దరు విడిపోయారు. సమూయేలు కోపం వచ్చేసింది, సౌలు ప్రవర్తన ఏమీ బాగోలేదు, ఇంక వీళ్ళలో మార్పు రాదు. మొన్న చూస్తే ఆ రకంగా గిల్గాల్ ఆ రకంగా చేశాడు, దహన బలి అర్పించి దేవుడికి రోజు చేశాడు. ఇక్కడ అమాలేకుల విషయంలో దేవుడు వాడు చెప్తే ఈనోడు చేస్తున్నాడు, కాబట్టి ఇంకా లాభం లేదని సైడ్ అయిపోయాడు. ఇది 15 అధ్యాయం వరకు జరిగే స్టోరీ. అంటే సమూయేలు సౌలు రాజు కలిసి పనిచేసిన సందర్భాలు మీకు 9వ అధ్యాయం నుంచి 15 అధ్యాయం వరకు మొదటి సమూయేలు గ్రంథం ఇంతవరకు నేను చూపించాను. ఇప్పుడు 16 అధ్యాయానికి వెళ్తున్నాం. ఇప్పుడు స్టోరీ మారుతుంది. సమూయేలుకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ బెత్లెహేము వెళ్ళి యెష్షై కుమారులో ఒకరిని అభిషేకించు. మరి సౌలు రాజు మరి చూస్తే మరి వింటే ప్రభువా, సౌలు రాజు అంటే భయపడుతున్నాడు సమూయేలు, కాబట్టి నువ్వు పని చేయి, బలి అర్పించడానికి వెళ్తానని చెప్పి ఓ బలిపోసం పట్టుకుని వెళ్ళిపోన్నాడు. అప్పుడు ఆ రకంగా వెళ్ళేసరికి యెష్షై కొడుకులు అందరూ వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీక్ చూస్తాం, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాం, వచ్చే ఆదివారం మళ్ళీ ఎక్కడి నుంచి మొదలెడతాం మనం 16 అధ్యాయం నుంచి దావీదు క్యారెక్టర్. కాబట్టి నేను పైకి వెళ్తాను, సౌలు ఎక్కడ ఉన్నాడు అదే మీకు టచ్ చేస్తాను, దావీదు టచ్ చేయను. ఓకే, అభిషేకించేశాడు. ఈయన మీద యెహోవా ఆత్మ వచ్చింది. పక్కన పెడదాం. ఇక 16, 14 చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరపింపగా. ఇది అండర్లైన్. ఇంతవరకు సౌలు రాజు మీద మనకు 15 అధ్యాయం వరకు ఏముంటుందంటే యెహోవా ఆత్మ వచ్చిందని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏముంది? దురాత్మ వచ్చిందని ఉంది. ఇప్పుడు ఒక మనిషి ప్రవర్తన పరిశుద్ధంగా నీతిగా దేవుని యందు భయభక్తి కలిగినగా ఉన్నది అంటే ఆయన మీద దేవుని అభిషేకం దేవుని ఆత్మ నడిపింపు ఉందని అర్థం. ఒక వ్యక్తి తాలూకు ప్రవర్తన తేడాగా ఉంది అంటే నిందలు వేరు నిజం వేరు. ఎప్పుడు నిందలు నమ్మకండి. నిందలు యేసుప్రభు బోల్డ్ ఈ రోజుకి యేసుప్రభు కూడా ఒక అమ్మను పెళ్లి చేసేసుకున్నట్టే పిల్లలు కొనరు కన్నాడని పుస్తకాలు కూడా రాశారు. చెత్తనా కొడకలు, వాళ్ళకి ఏం తెలుసు అలా రాశారు నాకు అర్థం అవడం లేదు. దేవుడు లైసెన్స్ ఇవ్వట్లేదు కానీ మొక్కల కింద వేసేయాలనిపిస్తుంది నాకు. అసలు నీకు తెలిస్తే కరెక్టే రాయు, మంచిదే. యేసుప్రభు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇదే రోమర్లు అంటే. ఇలాంటివి నమ్మకూడదు. అలాంటి ప్రసారాలు చేసేవాడికి ఎలాగ నరకమే. అది నమ్మిన వాళ్ళకి కూడా దానియేలుని నిందలు మోపాలని ఉద్యోగస్తులందరూ ఒకటి అయిపోయి ఎవరైతే నేరాలు మోపారో వాళ్ళందరినీ సింహబోలు వేసాడు. దానియేలుని సింహబోలు నుంచి తప్పించాడు. ఎవరి చెడ్డవార్తలు పుట్టించి అది రోమర్ని పుట్టించి దానియేలు మీద నిందలు మోపారో అందరు కుటుంబాలతో సహా వేస్తే సింహాలు వాళ్ళని పొడి చేసి అని రాయబడి ఉంది దానియేలు కింద 6వ అధ్యాయంలో. కాబట్టి ఎప్పుడు నిందలు ఎవరి మీద వేయకండి, నిందలు అసలు నమ్మకండి. ఎవరేసినా ఎవరి మీద అనుమానాలు అపార్థాలు పెట్టుకోకండి. లేనిపోని శాపాలవి మనకి. ఇది సాతాను పని. అది వాడు రేయి పగల అదే పని మీద తిరుగుతుంటాడు. ఎవరి మీద నిందలు మోపుదునా, ఎవరిని తొట్టిళ్ళ చేద్దనా, ఎవరిని పడకూడదునా, ఇలాగా. ఓకే, ఇప్పుడు సౌలు రాజు తాలూకు ప్రవర్తన అంతా మారిపోద్ది ఇక్కడి నుంచి. ఇక దావీదు వాయిద్యం వాస్తుంటే ఈయన మీద దురాత్మ వెళ్ళిపోతుంది, లేకపోతే మళ్ళీ దురాత్మ చేస్తుంది. ఇది ఈ అధ్యాయం మనం చూస్తాం. ఇక 17వ అధ్యాయంలో ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో మనుషులు ఇదొక లక్షణం కనబడుతుంది. భయం వచ్చేస్తుంటుంది. మనుషులు ఎప్పుడైతే భయం వస్తుందో అది దేవుడు ఎప్పుడు భయపెట్టడం అనాలి. పాపం చేసేవాడు భయపడతాడు, అది వేరే సంగతి. ఏది మనలో మిస్టేక్ లేనప్పుడు ఇంకా మనలో భయం కలుగుతుంది అంటే అది దురాత్మ. ఒక వ్యక్తిలో భయం కలుగుతుంది. మనిషి చనిపోవే కారణం అదే భయం. ఏమైపోతుందో అవి నేను ఎగ్జామ్స్లో ఏమైపోతానో, నా ఉద్యోగాలు ఏమైపోతానో, నా జీవితంలో ఏమైపోతానో, నా వ్యాపారంలో ఏమైపోతానో అన్న భయం తీసుకొచ్చినాడు ఎవడంటే దురాత్మ. ఇప్పుడు ఈయన కూడా అదే భయం. మీకు 17వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట మీరు చదువుకోండి. ఇశ్రాయేలు అందరూ ఈయన సౌలుతో సహా బహు భీతులైరి. లాస్ట్ మాట. సౌలు రాజు మొదట మన 14వ అధ్యాయంలో చూసాం, అందరిని జయించుకుంటూ వచ్చాడు శత్రువుల్ని. ఇప్పుడు ఒక గొల్యాతు విషయంలో ఎందుకు భయపడుతున్నాడు? ఈలో దురాత్మ వచ్చింది కనుక. ఓకే, ఇంకా 17వ అధ్యాయంలో ఇంకేముందో చూద్దాం మనం. దావీదుకు విజయాలు వస్తున్నాయి. దావీదు విజయాలు వచ్చి దావీదు ఇంకా సుబుద్ధిగా ప్రవర్తిస్తున్న కొలిది భయపడిపోతున్నాడు. దావీదు చూసి గొల్యాతు భయపడిపోతున్నాడు. ఇవతల దావీదుకి చిన్నపిల్లడు కూడా భయపడిపోతున్నాడు, యవనస్తుడికి.
ఎందుకు? ఈయనలో దురాత్మ ఆవరించింది కనుక. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇంకొక విషయం, ఇక్కడ ఈ దావీదుని ఎలా చంపించాలని ప్లాన్ చేశాడు ఈయన. ఎలా చంపించాలి అంతవరకు వెళ్ళిపోయాడు. 18 అధ్యాయానికి వెళ్తున్నాను. 17 అధ్యాయం గొల్యాతు దావీదు యుద్ధం. అందులో దావీదు విజయం, ఇశ్రాయేల్ విజయం చూశారు. అది మ్యాటర్ అంతా మీకు తెలుసు. నేను 18 అధ్యాయానికి వెళ్తున్నాను. 18 అధ్యాయం వచ్చేసరికి మళ్ళీ సౌలు రాజు కొడుకు యోనాతాను ప్రేమిస్తున్నాడు దావీదుని. తన కూతురు మీకాలు రెండో కూతురు ప్రేమిస్తుంది దావీదుని. ఇశ్రాయేలు ప్రేమిస్తున్నారు. కానీ సౌలు రాజు మాత్రం భయపడిపోతున్నాడు. ఎవరిని చూసి? దావీదుని చూసి. పోనీ ఏమైనా దావీదు తప్పు చేస్తున్నాడా? అనుమానం పడిపోతున్నాడు. వీళ్ళందరూ దావీదుని ఎప్పుడైతే పొగిడారో ఈ స్త్రీలందరూ కూడా 7వ వచనం 18:7లో సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది శత్రువులు హతం చేశారు అనేసరికి భయం ఎక్కువైపోయింది. ఇక 11వ వచనంలో చూస్తే 18:11లో ఈటి సిరసాడంట, గోడకు పొడిచేద్దాం దావీదుని. అంతవరకు వెళ్ళిపోయాడు ఇప్పుడే. అంతే. వీళ్ళలో ఈ భయం అన్నది ఎక్కువైపోయి ఇంకా అంతతో నాయకుడా దావీదుని ఏ విధంగా సంపాదించాలి అనేదితో ఓ పని చేశాడు. నా కూతురు నీకు ఇస్తాను, పెద్ద కూతురు మేరాబని ఇస్తాను. ఫిలిష్తీయులు ముందోళ్ళు ఓ 200 ఒక 100 తెమ్మంటాడు. ఒక 100 ముందేళ్ళు పట్టరు అంటే 100 మంది సంపాదన అర్థం ఫిలిష్తీయులు శత్రువులు. అంటే ఈ లోపల ఆ మాట అన్న తర్వాత ఆ మేరాబకి పిలిచి ఇంకో పెళ్లి చేసాడు మన లాభంలాగా. అద్రియేలు అన్నానికి ఇచ్చి పెళ్లి చేసాడని చెప్పాను కదా. ఆ తర్వాత మీకాలు దావీదుని ప్రేమిస్తుందని గమనించాడు ఈయన చాలా సంతోషపడ్డాడు. కూతురేమో ఆయన ప్రేమిస్తుందంటే సంతోషపడ్డాడంటే ఎంత దుర్మార్గుడు చూడండి. ఏంటా పని నీకు, పెళ్ళి పడలేక లవ్లో పడుతున్న పళ్ళు రాలుతారని గద్దించాలి కదా. సౌలు సంతోషపడ్డాడట. కారణం ఏంటి? ఆయన ఎలా చంపించాలో అనుకుంటాను, ఫిలిష్తీయుల వల్ల అవ్వట్లేదు, నా కూతుర్ని అడ్డుని చంపి వచ్చి అల్లుడిగా చేసుకుని చంపి వచ్చి అంత మాస్టర్ ప్లానో చూడండి. అప్పుడు మీకాలు ఇచ్చి పెళ్లి చేసేసి నిజంగా అల్లుడు చేసుకుందాం అనుకుంటా ప్రజలంతా పాపం. ఎందుకంట? అల్లుడిని చంపించడానికి. ఇలాంటి మామలు కూడా ఉంటారని అర్థమవుతుంది ఇప్పుడు మనకి. ఓకే, 200 ముందోళ్ళు తెచ్చేసాడు కానీ ఫిలిష్తీయుల మీద విజయం సాధించేశాడు. అక్కడ ఏం కాలేదు. ఇది 18 అధ్యాయం. ఇక 19 అధ్యాయం ఇంకా ఆయన రెచ్చిపోతున్నాడు. సేవకులు పిలిచాడు, యోనాతాను పిలిచాడు, బాబు దావీదుని పట్టుకొని తీసుకురండి అంటున్నాడు. తీసుకొచ్చిన తర్వాత మొత్తం మీద మరలా 19:9లో దావీదు కనబడేసరికి మళ్ళీ ఈయనకి ఏంటో వచ్చేస్తుంది ఉద్రేకం. మళ్ళీ ఈటి సిరిశాడు. అంటే ఆ ఈటి సిరిసి ఆ ఈటితో పాటు గోడకు బిగించాడు ఈయన్ని. అంత కసి మీద ఉన్నాడు ఈయన. 18 అధ్యాయాలు మనం చూస్తాం, విషపు చూశాడని. ఆ విషపు చూసి కంటిన్యూ అవుతుంది. ఇంతవరకు 15 అధ్యాయం వరకు సౌలు ప్రవర్తన ఒకలాగా ఉంది. 16 అధ్యాయం నుంచి సౌలు ప్రవర్తన చూసాడు ఎలా ఉందో. కారణం దురాత్మ. ఎదటోడిని చంపాలని, ఎదటోడి భార్యకి కీడు చేయాలని, లేదా ఎదటోడి భర్తలకు కీడు చేయాలని, తప్పుడు పనులు చేయాలని, సాతాన పనులు చేయాలని కోరికలు కలుగుతున్నాయి అంటే ఎవరు పని చేస్తున్నారు మనలోని? దురాత్మ పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి మనం. వెంటనే మనం అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, వాడిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఈయన బయటికి రావడానికి ప్రయత్నం చేయట్లేదు, ఇంకా దూరిపోతున్నాడు, ఊపిలో చిక్కుపోతున్నాడు ఈయన. ఇంతకీ ఈ బిగించేద్దాం అనుకున్నప్పుడు తప్పించి పారిపోయాడు, భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ భార్య? మీకాలు దగ్గరికి వెళ్ళిపోయేసరికి పడుకున్నాడు. మీకాలకు అర్థమైపోతుంది, మా నాన్న చంపేస్తాడు ఇంక ఈయన మావాడిని. నాయన నువ్వు తప్పించుకుని ఎక్కడికి పారిపో, కిటికీ కూడా దించేస్తాను నిన్ను, మా నాన్న సందో తెలుసు, మా నాన్న బుద్ధి అని ఆ రాత్రి కిటికీ కూడా దించేది పారిపోయాడు. సౌలు రాజు దావీదు చూడరా ఇంకా లేచాడు లేదు, బెడ్రూమ్లో ఉన్నాడు, ఇంకా రమ్మనండ్రా అన్నాడు. మనుషులు పంపించాడు. ఈ మీకాలు చాలా తెలివైంది. ఏదో గృహదేవత బొమ్మ వేసేసి మొత్తం దుప్పటి కట్టేసి జ్వరం పడుకున్నాడు, ఒంట్లో బాగోలేదని చెప్పేసింది. సౌలు రాజుకి వెళ్ళి చెప్పారు, వీళ్ళు ఆ మంచంతో తీసుకురండి రా అన్నాడు. ఎంత కసో చూడండి మరి, మంచంతో తీసుకురమ్మన్నాడంటే
మంచతో తీసుకొస్తాడికి ఇంకేంటి ఆ దుప్పటి తీస్తాడికి బొమ్మ. నా కూతురు కూడా నన్ను మోసం చేసింది, ఇక లాభం లేదు. ఈ పారిపోయి ఎక్కడ పారిపోయాడు? సమూయేలు దగ్గర పారిపోయాడు. 19వ అధ్యాయం 18 నుంచి చూస్తున్నాను. సమూయేలు దగ్గర పారిపోయి సమూయేలు ప్రవక్తల పాఠశాల నడుపుతున్నాడు రామాలో. అక్కడికి వెళ్ళి ఈ విషయం చెప్పుకుంటాడు. దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడా అని అడుగుతున్నాడు సౌలు రాజు. సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. బోల్మంది వార్తాహరులు సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పారు. ఎలా అంటారా పొట్టరండి అన్నాడు. వాళ్ళందరి మీద దేవుడాత్మ వచ్చింది. మరలో ఇంకో బ్యాచ్ని పంపాడు, వాళ్ళందరి మీద దేవుడాత్మ వచ్చింది. ఇలా 3 సార్లు అందరి మీద దేవుడాత్మ వచ్చేస్తుంది. ఎంతమంది వెళ్తే అంతమంది సమూయేలు పాఠశాలలో దేవునాత్మ వచ్చేస్తుంది. అక్కడికి చివరికి నేను వెళ్ళిపోతున్నాను, ఈయన వెళ్ళిపోయాడు. ఈయన మీద కూడా దేవునాత్మ వచ్చింది. మరలా సౌలు రాజు మీదకి దేవుడాత్మ రావడం వల్ల ఇది 19వ అధ్యాయంలోనే 23 వచ్చినది. 19:23 అండర్లైన్. ఇది మళ్ళీ ఇక్కడ అంటున్నా సౌలు కూడా ప్రవక్తలో మళ్ళీ ఉన్నాడా అంటున్నారట ప్రజలు. 20వ అధ్యాయానికి వస్తున్నాను. ఇక 20వ అధ్యాయంలో ఇంకేమీ లేదు. యోనాతాను ఇంకా పూర్తిగా నమ్మట్లేదు వాళ్ళ నాన్న చంపుతాడని దావీదుని. మా నాన్న నాకు మంచి అని చెడ్డని చెప్పడే బాబు, నీ వాళ్ళు భయపడక దావీదుని. ఇంకా దావీదుని బలపరుస్తున్నాడు. లేదు నీకు తెలియదు, ఒక అడుగు మాత్రం మరణానికి దూరం ఉంది ఆయనకి నాకు మరణానికని. ఒక్క అడుగులో మిస్ అయిపోయి నేను చంపిద్దుడు మీ నాన్న అని చెప్తున్నాడు దావీదు. ఏదైనా ఇద్దరికి వెళ్ళిపోయి నిబంధన చేసుకుంటారు, నువ్వు భయపడకంటారు. ఓ పని చేయి, రేపు అమావాస్య నాడు మనం భోజనానికి కూర్చోవాలి కదా రాజుగారి దగ్గర. ఆ టైంలో మా నాన్న నేను కనిపెడతాను, ఆయన మనసు ఏంటి తెలిసిపోద్ది నాకు. నువ్వు ఈ షేలో దాగో, మా నాన్నని చంపే ఉద్దేశం ఉంటే నేను వస్తాను, బాణాలు వేస్తాను. బాణాలు అటు ఉన్నాయంటాను అంటే పారిపో, నువ్వు ఇటు ఉన్నాయంటాను వచ్చే అంటాను అని ఇద్దరు గుర్తెట్టుకుంటారు. ఇద్దరు ఆ గుర్తెట్టుకుని 20వ అధ్యాయంలో నిబంధన చేసుకుంటారు. చివరికి వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎదురా దావీదేడంటే బెత్లెహేములో లేదు బయట మొక్కుబడి ఉందట నాన్న వెళ్ళాడంటే. ఇక తిడతాడు అక్కడికడదాని కొడుక, అసలు నిన్ను అంటే కోప్పడిపోయి పళ్ళు కొరకు అంటే ఆ రాసిన మాటలు పెట్టి నాకు అర్థమైపోతుంది ఆ ఫీలింగ్. తిట్టేసాడు పట్టుకొని. ఇప్పుడు ఈటి ఎవరి మీద గీసిరిచాడు? ఈయన మీద గీసిరిచాడు, కొడుకు మీదకే. అంటే ఎవరినైనా చంపేయాలి, తనకు వ్యతిరేకంగా ఉంటే అన్న మనసు వచ్చేస్తుందంటే దురాత్మ ఎంత పనిచేస్తుందో చూడండి. పదవులు కావాల్సిన వాళ్ళు కొంతమంది రాజులు, బైబిల్లో మీరు చూస్తే రాజుల గ్రంథాలు చూస్తాం, వాళ్ళ పదవుల కోసం వాళ్ళ భార్యలు చంపించేస్తారు, వాళ్ళ కొడుకులు చంపించేస్తారు, కూతురు చంపించేస్తారు, అన్నదమ్ములు చంపించేస్తారు. మెయిన్ వాళ్ళకి కావాల్సిన పదవి. ఇప్పుడు కూడా అలాంటి నాయకులు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన పదవి అంతే. బైబిల్లో అప్పుడు కూడా ఓకే. ఇదంతా అయిపోయింది. చివరికి వచ్చాడు యోనాతాను, వచ్చి అటు ఉన్నాయి అన్నాడు బాణాలు. దావీదు పారిపోయాడు. అంటే బయటకు వచ్చి పైన పంపితే ఇద్దరు వచ్చి ఒకళ్ళు పట్టుకుని ఇద్దరు ఏడుచుకున్నారు. యోనాతాను ఆయన కూడా ఈ స్టోరీ చదవండి 20వ అధ్యాయంలో. ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. 21వ అధ్యాయం ఇంకా పారిపోతాడు. దావీదు ఎక్కడికి పారిపోగలడో అక్కడ పారిపోతున్నాడండి, అరణ్యాల్లోనే. మొత్తమే సౌలు దంచి పారిపోవాలా. ఏ ఊరు వెళ్ళగలడో ఆ ఊరు వెళ్ళిపోతున్నాడు. ఏ అరణ్యంలో ఎక్కడ దాగోగలడు దాగుంటున్నాడు అంతే. ఇక 21వ అధ్యాయానికి నోబు వెళ్ళాడు. నోబులో ఒక అహీమేలకి ఒక యాజకుడు కనిపించాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యా తిన్నా ఆకలేస్తుంది నాతో ఉన్న వాళ్ళందరికీ, ఏమైనా ఆహారం ఉందని అడిగాడు. ఇక మరి రొట్లు ఉన్నాయి, అవి ప్రతిష్ఠిత రొట్లు, యాజకులు తప్ప ఇంకెవరు తినకూడతాయి, అవి ఉన్నాయి అంటే ఏం పర్లేదులే దేవుడు నన్ను ఏమండు అని. మీకు ఇది ఎక్కడంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం రెఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మత్తయి 12వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదివితే యేసుప్రభువు వారు ఈ విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నారు. దావీదు తనతో ఉన్నవారు ఆఖరిగా ఉన్నప్పుడు ప్రతిష్ఠితమైన రొట్టెలు తినకూడదు కదా, అది యాజకులకే తినాలి. మరి దావీదును అంత ఉన్నవాళ్ళు తినేశారు, మరి దేవుడు ఏమనలేదే? ఎందుకంటే అక్కడ వాళ్ళ శిష్యులు ఉపవాస దినాన్ని వెళ్తున్నారు, అది ఎన్నులు తీసుకొని తిన్నారంట విశ్రాంతి దినాన్ని. అందుకు పరిశీలు అందరూ ఈ సర్దుకేళ్ళ ఈ బ్యాచ్కి అందరికీ ఏం చేస్తారు, నేరం మోపుతున్నారు. ఎప్పుడు ఎదుటోళ్ళు తప్పులు పట్టాలనే తిరుగుతారు పరిశీలు, సద్దులు, శాస్త్రులను. ఈ బ్యాచ్లు ఎప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఎదుటోడు తప్పులు పట్టాలని తిరిగే బ్యాచ్ ఇది. వాడు అసలు తండ్రి, వాళ్ళ సాతానుగాడు. ఎదుటోళ్ళ మీద నేరాలు మోపడం, తప్పులు పట్టడం, వాళ్ళ అనుసులు వీళ్ళు భూమి మీద. ఓకే. ఇది చివరికి ఏంటంటే రొట్టెలు తినేసాడు. అయితే గొలియత్ కత్తి కూడా పట్టుకెళ్ళిపోయాడు ఈయన. దావీదు చిన్న అబద్ధం కూడా ఆడేశాడు ఇక్కడ. ఏమేమో రాజుగారు లేకుండా ఒకడు వచ్చేటంటే రాజుగారి పని మీద పంపించాను అని అన్నాడు ఈయన. అనేసరికి అసలు దావీదు యుద్ధుడికి గడగడలాడిపోయాడు ఈయన. అందులో గొలియాతుని చంపాడు. ఇశ్రాయేల్ రాజ్యంలో గొలియాతుని చంపాడు అనగానే దావీదు హైలైట్ అయిపోయాడండి. గొలియాతుని ఎప్పుడైతే చంపాడో అసలు వీడు ఎవడరా నాయనా, ఎవడు కొడుకు, వీళ్ళ తాతేవాడు, వీళ్ళ ముత్తాతలు ఎవరు, వీళ్ళ వంశమేటి, వీడు గుర్తేటి మొత్తం చదివేశారు దావీదు చరిత్రని. ఒక్క గొలియాతుని కొట్టినప్పుడే
17వ అధ్యాయంలో. ఆ రోజు నుంచి ఇశ్రాయేల్ రాజుల్లో దావీదుని ఎక్కడ ఎవరైనా చూసారా? దడదడలు ఆడిపోతున్నారు. ఆయన రాజు కాపోయాను, సౌలు రాజు మాత్రం సౌలు, కానీ ఈయన బలవంతుడు, ఈయనకు దేవుడి ఆత్మ తోడై ఉందని ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఓకే, మొత్తం మీద కత్తి ఇచ్చాడు, గొలియాత్ కత్తి పట్టుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ, ఎందుకంటే ఒక దగ్గర ఉంటే మళ్ళీ సౌలు తెలిసిపోద్ది ఇన్ఫర్మేషన్. ఈయనకి ప్లేస్ మార్చాలి, రోజుకో ప్లేస్ మార్చాలి ఈయన. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఫిలిష్తీ రాజు ఆకీష్ రాజుకి వెళ్ళిపోయాడు. 10వ వచనం నుంచి అయితే అక్కడికి వెళ్ళి ఇదంతా నెక్స్ట్ దావీదు భాగంలో చెప్తాను ఏం జరిగింది అన్నది. ఆ తర్వాత 22వ అధ్యాయం వచ్చేసరికి అదుల్లాం గుహకి వెళ్ళిపోయాడు దావీదు. అక్కడ కూడా వీళ్ళందరూ దావీదు పక్షం చాలామంది చేరారు, సైన్యం 400 మంది ఉంది. ఇవన్నీ కూడా చూస్తాం. 7వ వచనం చదువుతున్నాను. ఇప్పుడు నేను దావీదు గురించి చెప్పకుండా సౌలు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. 7వ వచనం 22:7 ఏమంటుండంటే బెన్యామీన్తోని, ఈయన బెన్యామీన్ గోత్రుడు కదా, ఆ బెన్యామీనులారా అసలు మనకేమైనా మన కులం వాళ్ళకి ఏమైనా ఒక అంటే ఇక్కడ కులపిచ్చి రేపాడన్నమాట. మన మతం వాళ్ళకి ఏమైనా సెంటిమెంట్ లేదా? మన కులం వాళ్ళకి ఏమైనా సెంటిమెంట్ లేదా? మన కులస్తుల ఓట్లు అండి ఏమయ్యా? మన మతస్థుల ఓట్లు, మన కులస్తుల ఓట్లు ఏం చండ్రా అంటారు. ఆ టైం వచ్చేసరికి, ఆ టైం వచ్చేవాడికి ఆ కులం వాళ్ళ మతం వాళ్ళు గుర్తొస్తారు. అలాగే ఈయనకి బెన్యామీను 7వ వచనం ఏమంటుండంటే, ఓ బెన్యామీనులారా, మిమ్మల్ని సహస్రాధిపతులుగా చేసి, శతాధిపతులుగా చేసి, మీకు ద్రాక్ష తోటలు ఇచ్చి, మీకు కానుకలు ఇచ్చి, బచ్చాలు ఇచ్చి ఇవన్నీ చేసింది నేను కదా. మరి ఆ దావీదు ఏమైనా ఎత్తాడా మీకు? మరి దావీదు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పరేటరా మీరు అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓహో, మా రాజుగారు మాకు మంచి బహుమానం ఇస్తున్నట్టున్నాడని నోబులో ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన దావీదుని చూసిన దోయేగు అన్నటువంటి ఒక పశువుల కాపరి, సౌలు పశువుల కాపరి ముందుకు వచ్చాడు. వచ్చేసి ఈ ఎంత పనికిమాలోడు అంటే, వీడి గురించి కీర్తన 52 అనుకుంటున్నాను. కీర్తన 52 వీడి గురించి రాశాడు అక్కడ దావీదు. వీడు ఎంత పనికిమాలోడు అంటే, రాజుకి నిన్న దావీదు వచ్చాడు, మన అబీమెలెకు ప్రధాన యాజకుడు ఈయనకు రొట్లు ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, సాగనింపని చెప్పాడు. ఇక ఈ ఎవరి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు ఈ ప్రధాన యాజకుడిని? ఆయన తాలూకులు మొత్తం 85 మంది అనుకుంటున్నాను, మొత్తం 85 ఓకే సార్, 18వ వచనంలో ఉంది అది, 22:18లో 85 మంది యాజకుల్ని చంపించేశాడండి సౌలురాజు. ఎంత మూర్ఖుడు చూడండి. ఒక దావీదుకి సహాయం చేసినందుకు 85 మంది యాజకుల్ని చంపించేశాడు. అందులో ఒకడు అబ్యాతారు అన్నవాడు పారిపోయి దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. 23వ వచనంలో చదువుతున్నాను, 22-23. నువ్వు భయపడక నా యొద్ద ఉండము, నా యొద్ద నువ్వు భద్రంగా ఉండవు, నా ప్రాణం తీసేవాడు నీ ప్రాణం తీసేవాడు ఒకడే అని అబ్యాతారుతో చెప్పాడు. నెక్స్ట్ 23వ అధ్యాయానికి వెళ్తున్నాను. 23వ అధ్యాయం ఇంకేమీ లేదు. ఇది 23వ అధ్యాయంలో దావీదు పాత్ర ఎక్కువ ఉంటుంది. సౌలురాజు తరుముతున్నాడు. వీళ్ళు అరణ్యంలో జీపుల దగ్గరికి మీకు ఒక 14 వచ్చి చూడండి, 23-14. 13 కూడా ఒకసారి పైన చూడండి, 13 కూడా 23-13. అంతటి దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులు లేచి కెయ్యేళ్ళను తరలి ఎక్కడ పోగలరు అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయ్యేళ్ళను తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మాని ఉంది కదా, ఎక్కడికి పోగలరో అక్కడికి. ఇది దావీదు పరిస్థితి. 14 చూడండి. దావీదు అరణ్యంలో కొండ స్థలంలో ఉందను, అరణ్యం ఉందను, ఒక పర్వతం మీద నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అండర్లైన్, సౌలు అనుదినము అతను వెతికినను, దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. వా, అనుదినం బైబిల్ చదువుతున్నారా అడుగుతారు పాస్టర్ గారు. అవునా కదా సార్? ప్రతిదినం చదువుతున్నాను కండి, ఒక ఆదివారం అవ్వట్లేదండి, నా శనివారం అవ్వట్లేదు అంటారు మీరు. అనుదినం ప్రార్థన చేస్తున్నారా అంటే, అనుదినం ప్రార్థన చేస్తాం, అనుదినం బైబిల్ చదువుతాం మనం. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? అనుదినము దావీదుని చంపడానికి ఎదుగుతున్నాడు అంట. కాదు, దేవుడు అనుదినము దేవుని తప్పితే ఏమన్నాడు? దేవుని నామస్తోత్రం కాక. సేమ్ అనాలి. ఇప్పుడు కూడా అనుదినం ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? అనుదినం ఎందుకు వాక్యం చదవాలి తెలుసా? మనం అనుదినము ఈ సౌలులాగా సాతానుగాడు మన వెనకాల తిరుగుతున్నాడు. అనుదినము మనం దొరుకుతామని చూస్తున్నాడు. ప్రతి దినము మన వెంట పడుతున్నాడు, మన పిల్లల వెనకాల పడుతున్నాడు, మన వెనకాల పడుతున్నాడు. మీరు గమనించట్లేదు? ప్రతి దినము వాడు మన గుమ్మ దగ్గర కాసుకొని ఉన్నాడు, మన కంటికి కనపడ్డాడు. కాబట్టి ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి, ప్రతి దినము మనం వాక్యం చదవాలి, ప్రతి దినము మన ధ్యానంలో ఉండాలి. అప్పుడు ప్రతి దినము ఆయన మనల్ని తప్పించుకుంటూనే వస్తాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇక నెక్స్ట్ 24వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఎన్గేది అరణ్యానికి వెళ్ళాడు. ఎన్గేది అరణ్యం వచ్చేసరికి ఇంకా సౌలుకి టైం దగ్గర పడుతుంది.
ఎన్గేదారణ్యానికి వెళ్ళాడు. ఎన్గేదారణ్యంలో కూడా పట్టుకోవడం ప్రయత్నం చేశాడు. అయితే ఒకసారి దొరికిపోయాడు ఇక్కడ ఎన్గేదారణ్యంలో 24వ అధ్యాయంలో. ఒకసారి ఒక గుహలో ఉన్నాడు దావీదు సైన్యం. ఈయన శంఖావర్ధనకి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఏదో మొత్తం మీద ఈ పని చేస్తున్నాడు. ఈ దావీదు లోపల ఉన్నాడు సంగతి వీడు తెలియదు. ఈయన ఆ వస్త్రపు చెంగు కట్ చేశాడంట దావీదు. ఈ పక్కన ఈయన సైన్యాధిపతి ఆయన ఉన్నాడు, ఎవరు అభిషే ఎవరు అనుకుంటాను. ఆయన అంటాడు, ఆ పక్కన ఉన్నాడు, దావీదు వేసేయమంటారా సౌలు అంటాడు. దొరికిపోయాడు కదా, ఇంకెవ్వట్లేదు. సౌలు ఒక్కడే ఉన్నాడు, బుక్ అయిపోయాడు. అక్కడ ఆ స్పాట్లో చంపిస్తే ఇంకా దావీదు ఆ రోజు రాజు అయిపోతాడు. దావీదుకు రాజు అవ్వాలని కోరిక మాత్రం లేదండి. దేవుని నామన స్తోత్రం కలుగు. ఆ ఉద్దేశం ఉన్నోడైతే సౌలు ఇప్పుడు చంపేయాలి. అక్కడ దావీదు సైన్యం ఉన్నారు, సౌలు ఒక్కడొచ్చాడు, దొరికిపోయాడు, వస్త్రపు చెంగు కోసాడు అంతే. నువ్వు దొరికినా నిన్ను విడిచిపెట్టాడు అని చెప్పడానికి. ఆ తర్వాత చెప్తాడు, రాజా నువ్వు దొరికావు, అయినా నిన్నేమని చంపలేదు, నువ్వు యెహోవా చేత అభిషేకించబడ్డావు, నేను నిన్ను చంపను, నువ్వెందుకు నన్ను చంపుతావు, నా వెనకలు పడతావు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని చెప్పుడు మాటలు ఎందుకు వింటావు అని అడిగి, ఇదిగో నీ వస్త్రచంక, నాయన దావీదు నువ్వెంత మంచివాడవరా నాయన అని బిగ్గరగా సౌలు ఏడ్చి 24:16 మొదటి సమయాలు, దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి చూడండి, నువ్వెంత మంచివాడవరా నాకన్నే నీతి మాత్రం అంటున్నాడు 18వ వచనంలో. ఓకే, ఇంక ఇవన్నీ మీరు చదువుకోండి. ఇది 24లో అంటే సౌలు రాజు దావీదు చేతికి చిక్కిన విడిచిపెట్టేశాడు. ఎంత మంచివాడే మాట. శత్రు చిక్కితే ఏంటి మనల్ని సంపాలని చూస్తున్నాడు, రాత్రి పాలు కాసుకొని కూర్చున్నాడు అనుదినం. వాడు మన చేతికి చిక్కితే మనం విడిచిపెడతామా? అక్కడ యోసేపు విడిచిపెట్టాడు, అలాగా ఇక్కడ దావీదు కూడా విడిచిపెట్టాడు. యేసుప్రభు ఇంకా ఆయన మొత్తం అందరిని విడిచిపెట్టాడు. ఆయనకి పెళ్ళి అయిందని, ఆయనకి పిల్లలు పుట్టారని ఆయన మీద మాట్లాడడం, ఆయన మీద రాతలు రాయడం, ఈ వేళకి ఆయన మీద ప్రసారాలు చేసిన వాళ్ళ నాలుకలు కోసట్లేదు ఆయన అంటే ఆయన ఎంత ప్రేమామయుడో. మరి దేవుడు ఎందుకు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఓకే, ఇక నెక్స్ట్ 25వ అధ్యాయం దావీదు స్టోరీ, అది అబీగయల్ నావల్ స్టోరీ. వచ్చేవారు చూద్దాం. 26వ వచనంలో మళ్ళీ జీపీ అరణ్యంలోకి వచ్చాడు. ఈ జీపీ అరణ్యంలోకి 3000 మందితో సౌలు రాజు వచ్చేసరికి మరలా ఎక్కడ కూడా దొరికిపోయాడు. పడుకొని ఉన్నాడు, అబ్నేరు అందరూ పడుకున్నారు. అభిషే అంటున్నాడు, ఇక్కడ దావీదు వెళ్ళేసేమంతా వీటితో ఒక ఈటు వేసేసేదని అంటున్నాడు. ఈయన అందరు కోపం వచ్చేస్తుంది దావీదు మీద. ఏంటే బాబు, ఆయన నిన్ను చంపడానికి తిరుగుతున్నాడు, నువ్వు తప్పించుకొని నీ వెనకాల మమ్మల్ని ఇలాగ ఎన్నాళ్ళు తిప్పుతావు, ఆడ ఒక ఏటు వేసేసావంటే నువ్వు రాజు అయిపోతావు, నీ దగ్గర మంత్రులు అయిపోతాం మేము. ఇంత తింగరోడు పెట్టరా బాబు నువ్వు, నిన్ను ఎలాగ అర్థం చేసుకోవాలి మాకు అర్థం కావట్లేదు అని దావీదు తీసుకుని అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. సైన్యానికి మొత్తం 600 మంది అయ్యారు ఇప్పుడు సైన్యం వెనకాల. 600 మంది సైన్యం ఉన్నాడు, బలవంతుడు, శత్రు చేతికి చిక్కుతున్నాడు. అయినా ఏమంటాడు. మళ్ళీ ఇక్కడ ఆ తల దగ్గర ఈటే ఆ నీలబుడ్డు తెచ్చేసాడు. పడుకున్నప్పుడు తెచ్చేసి కాకేసి చెప్పాడు, ఒరే అబ్నేరు, ఆ సైన్యాధిపతిని, ఒరే అబ్నేరు నువ్వు మగోడువేనా, అసలు నువ్వు రాజు దగ్గర కాపలా కావాల్సిన పద్ధతి అదేనా? ఇదిగో ఈ ఈట ఎవరిది, ఈ నీలబుడ్డు ఎవరివి, మేము వచ్చేసారా, నీ రాజుని మొక్కల చేతి నువ్వు ఏమైపోతురా నువ్వు. మళ్ళీ సౌలు రాజు లేచాడు, నాయనా నువ్వేనా ఇది దావీదా, నాయన రా ఇటుపైనకి నేనేమన్నా రా నాయన అంటాడు. నాయన నీ సంగతి నాకు తెలుసు, నీ పలుకులు, నీ ఏడుపు, నీ వేషధారణ, నీ మారు మనసు సరైనది కాదురా నాయన, నువ్వు సంగతి తెలుసు, నువ్వు దురాత్మ నడిపించబడుతున్నావు అని దావీదుకి అర్థమైపోయింది. అయితే 19వ వచనంలో రాజా నా ఏలినవాడ దావీదు అంటున్నాడు, నీ దోషణ మాటలు వినుము, నా మీద పడవాలని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యం చేసి ఆయన శాంతిపరచవచ్చును. అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులు అవుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలు పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరంగా యెహోవా సన్నిధికి ఎడమగా నేను మరణము నొందకపోదును గాక. దావీదు ఒక్క మాట ఆడాడండి. ఎందుకురా బాబు రాజా ఆడి మాటలు ఈడి మాటలు నన్ను తరుముతో అనవసరంగా కౌజు పెట్టు లాంటివాడిని, మిన్నెల లాంటివాడిని, సచ్చిన కుక్క లాంటివాడిని, నువ్వెక్కడా నేనెక్కడా, ఇశ్రాయేలు మీద రాజు నీవు, గొర్రెలు కాసుకున్నాడు నేను, నన్ను సంపాదన చూస్తావేంటి, నేనేం చేశాను అసలు నీకు, ఎవడో చెప్పిన మాట్లాడతావేంటి. ఒకవేళ దేవుడేమైనా నిన్నే అది అన్నాడు కదా, ఒకవేళ నా మీద పడమని ఏమైనా ప్రేరేపిస్తున్నాడు దేవుడైతే నైవేద్యం చేసి ఆయన శాంతిపరచు. లేదా నరులు ఎవరా నీకు ఇలా మప్పుతున్నారా, వాళ్ళ మాటలు నవ్వుతున్నావా, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు.
నన్ను ఎందుకురా బాబు, యెహోవా జనాన్ని అత్తుకోకున్నా, దేవుని ప్రజలు అత్తుకోనికున్నా, దేవుని స్వాస్థ్యాన్ని అత్తుకోనికున్నా అన్యజనుల్లో తిప్పుతున్నారు, అరణ్యాల్లో తిప్పుతున్నారు. నన్ను మీ బాధలు పడలేక కదా పారిపోతున్నాను. నేను కనబడితే చాలు మీరు రెచ్చిపోతున్నారు. నేను కనబడితే నా మీద అనుమానం పడిపోతున్నారు. నేను కనబడితే నా మీద ఏదో అపవాదాలు చేసుకుంటున్నారు. మీరు నన్ను రానివరా మీ దగ్గరికి? ఈ దేవుని అత్తుకొని ఉన్నవరా? అన్యజనుల్లోకి పోవాలా నేను? అన్య దేవతలను వెంబడించుకోవాలి మళ్ళా నేను అని అడిగాడు దావీదు. ఇక ఈ అధ్యాయంతో ఒక తీర్మానానికి వచ్చాడు దావీదు. ఇక నేను ఈ దేశంలో ఉంటే నన్ను ఎదురో చంపేస్తాడు. ఇలా రోజు రాత్రి పగలు ఏమైనా తప్పించుకుంటాను అని ఇక అన్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడు. 27 అధ్యాయం 1 వచ్చిన మీకు కనపడుతుందన్నమాట. నేను ఇక్కడ నిలిచడం మంచిది కాదు, ఏదో ఒక దినం నేను సౌలు చేత నాశనం అవుదును, నేను ఫిలిస్తీన్ దేశంలో తప్పించుకొని పోదును. ఏ ఫిలిస్తీన్లు అయితే జయించాడో, ఏ ఫిలిస్తీన్లు అయితే శత్రులో, ఏ గొల్లియాత్ అయితే చంపి విజయం సాధించాడో అదే జనాల దగ్గర మళ్ళీ ఆలవలసి వచ్చింది తలదాసుకోవడానికి. ఏ జనం పక్షాన్ని అయితే యుద్ధం చేశాడో, ఏ సౌలు రాజు పరువు నిలబెట్టాడో, ఏ ఇశ్రాయేల్ పరువు నిలబెట్టాడో వాళ్ళందరూ శత్రులు అయ్యారు. ఆఖరికి శత్రువులు అన్న వాళ్ళని వెళ్ళి తలదాసుకునే పరిస్థితి వచ్చింది. ఆయనకి దురాత్మ నడిపించి అంత పని చేశాడు. ఓకే, ఇక సౌలుది అయిపోయింది 26 అధ్యాయంతో. నెక్స్ట్ 28 అధ్యాయం. ఆయన కర్ణపిశాచ స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఇంక యెహోవా విచారణ దొరకదు దీనికి. ఇంక ప్రవక్తల ద్వారా ఇంకేం సమయం లేడు. ఇక దావీదు చూస్తే దూరం అయిపోయాడు. ఇంకా మరి ఆయన కూడా ఇంక కనపడ్డు. ఇక కర్ణపిశాచ స్త్రీ దగ్గర ఎంక్వైరీ చేశాడు. సమయాలు రప్పించమన్నాడు. దేవుడు కూడా దీన్ని అనుమతించాడు. లాస్ట్ టైం మీకు చెప్పడం జరిగింది. ఇది సమయాలు వచ్చేసాడు. చచ్చిపోయిన తర్వాత కూడా వచ్చి ప్రవచనం చెప్పడం అంటే అద్భుతం. ఇది బైబిల్లో ఇది 30 అధ్యాయంలో మనం చూసాం. ఆ తర్వాత 28 అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 28 అధ్యాయాలు చూసాం మనం. కాబట్టి సమయాలు వచ్చిన తర్వాత రేపు నువ్వు నీ కుమారులు నాతో ఉంటారని చెప్పేశాడు. ఆ రీతిగా సౌలు రాజు ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్ళి, అక్కడ మీకు ఒక వచనం చదివిస్తాను చూడండి. ఫిలిస్తీన్లతో యుద్ధం 31 అధ్యాయం. 31 అధ్యాయంలో 6వ వచనం చూడండి. సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయివాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. అంటలే ఒక్క దినముననే. ఒక దినం ఎంతమంది మరణమయ్యారు? సౌలు రాజు, అతని 3 కొడుకులు, తన ఆయుధాలు మోసేవాడు మరణమయ్యారు. ఆ పై వచనాలు చూస్తే సైన్యంలో చాలామంది మరణమయ్యారు. మీకు సమూయేలు గ్రంథంలో 2 కుటుంబాలు ఈ రకంగా అయిపోయాయి. మనం చూసాం 4వ అధ్యాయంలో ఏలీ కుటుంబం ఒక్క దినముననే ఇశ్రాయేల్ కాలం 30 లక్షల మంది సైన్యం చనిపోయారు. ఒక్క దినమునే మందసం పట్టబడ్డది. ఒక్క దినమునే హొప్ని పీనాస్ మరణించారు. ఒక్క దినమునే ఏలీ మరణించాడు. ఒక్క దినమునే ఆయన కోడలు మరణించింది. ఒక్క దినముననే ఏలీ కుటుంబం మొత్తం ఒక్క దినం. ఇక్కడ సౌలు రాజు కుటుంబం మొత్తం ఒక్క దినం. ఒక్క దినాన్నే తీసేశాడు. భక్తిహీనుల కుటుంబాలు రెండింటినీ కూడా. ఏలీ కుటుంబాన్ని తీసేశాడు, సౌలు రాజు కుటుంబాన్ని కూడా తీసేశాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ 2 కుటుంబాలు భక్తిహీన కుటుంబంగా ఎదిగాయి. తండ్రి మంచివాడే, పిల్లలు మంచివాళ్ళు కాదు ఏలీకి. ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చేప్పటికి తండ్రి చెడ్డవాడు. పాప కుమారుడు యోనాతాను మంచివాడే, కానీ తండ్రిని పెట్టి బలైపోయాడు. ఏమర్థం అవుతుంది మనకి? భక్తిహీనులు చిగురిస్తారు. నాశన దినానికి వాళ్ళు ఉండాలి. కీర్తనలు సామెతలు చదివేటప్పుడు ఈ మాటలు మీకు కనబడతాయి. భక్తిహీనులు చిగురిస్తారు. మనం ఏమనుకుంటాం, అభివృద్ధి అయిపోతున్నారు, బాగా కోట్లు సంపాదించుతున్నారు, ఎస్టేట్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, మొత్తం సంపాదించేస్తున్నారు, ఎదిగిపోతున్నారా. కానీ దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. అసలు ఒకసారి దేవుడి దగ్గరికి రారు వాళ్ళు. అసలు దేవుడు నమ్ముకోమని నమ్ముకోర్రా. అంటే దేవుడు నమ్ముకోరు, దేవుడు అంటే రారు, దేవుడు అంటే భయభక్తులు లేరు, కానీ ఆశీర్వదింపడుతున్నారు లేదా? మనం ఏమనుకుంటాం? కీర్తన 73లో ఆశపదే అనుకున్నాడు. భక్తిని చూడగా వాళ్ళు ఏం విధంగా అభివృద్ధి అయిపోతున్నారు. అబ్బా ఏంటి అబ్బా, నేనేంటి ఇలా ఉన్న దేవుడు నమ్ముకొని దేవుడి గురించి ఎంత కష్టపడి ఇంత భక్తి చేసి ఇలా జీవితం నేను ఇలాగొన్నా 4 తలకి ఎదిగిపోతున్నారు అని ముందు అతను చాలా కంగారు పడిపోయాడంట. ఆ తర్వాత దేవుని దగ్గర కనిపెట్టాడంట, దేవుడు బయలుపరిచాడంట. ఈ ఎదుగుదలట ఇదిగో ఏలీ కుటుంబంలాగాను సమూయేలు కుటుంబం, ఎవరు సౌలు రాజు కుటుంబంలాగే వాళ్ళు అందుకే ఎదుగుతున్నారు. వాళ్ళు కాలు జారు చోటనే ఉన్నారని చెప్పాడు. కాబట్టి నువ్వు కంగారు పడకు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు పేదరికమైనా పర్వాలేదు, నువ్వు రోగంతో ఉన్నా పర్వాలేదు, నువ్వు కష్టాలున్నా పర్వాలేదు, నువ్వు నష్టాలున్నా పర్వాలేదు,
నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వు దేవునితో ఉన్నావు, నీతో దేవుడు ఉన్నాడు, నిత్యం నువ్వు దేవునితో ఉంటావు. వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు ఈరోజు భక్తిహీనంగా ఎదిగిన ఏలీ కుటుంబం కానీ సౌలు రాజు కుటుంబం కానీ ఆధారంగా అయిపోయింది. ఒక ప్రియులారా, ఇది మొదటి సమయాల గ్రంథం. సౌలు రాజు కుటుంబం చరిత్రని చూస్తున్నాం మనం. గ్రంథం అయిపోలేదు, నెక్స్ట్ మళ్ళీ ఇదే గ్రంథం నెక్స్ట్ వారం కూడా స్టార్ట్ చేస్తాం. 16 అధ్యాయం నుంచి దావీదు చరిత్ర. ఇప్పుడు 2వ సమయాల గ్రంథంలో అయితే ఇంతటితో చాలామందికి ఇక్కడి నుంచి ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు, ఎందుకంటే ఏ ప్రసంగాలు ఇంతవరకు వినలేదు ఇది సౌలు కుటుంబం గురించి. 2వ సమయాల గ్రంథంలో కూడా సౌలు చరిత్ర ఉంది. సౌలు కుటుంబ చరిత్ర అంటే సౌలు చరిత్ర అంటే సౌలు కుటుంబ చరిత్ర. ఓకే, సింపుల్గా చెప్పేస్తున్నాను ఒక 5 నిమిషాల్లో. 2వ సమయాల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక అమాలేకుడు వస్తాడు దావీదు దగ్గరికి వచ్చి, సిక్లగలో దావీదు ఉంటాడు. వచ్చిందా అంటాడు. దావీదుకి మంచి గుడ్ న్యూస్ అనుకున్నాడు ఆయన. నీ శత్రువు అయినటువంటి సౌలు రాజుని చంపేసాను నేను సరదాగా చెప్పాడు, చాలా ఆనందంగా చెప్పాడు. చంపేసావా? వాళ్ళు చచ్చిపోయారా? నీకే తెలుసా అన్నాడు. ఏమీ లేదయ్యా, సౌలు రాజు ఇది ఈటి మీద పడి చచ్చిపోయాడు, ఇంకా ప్రాణం ఉంది కొద్దిగా. ఒరే బాబు, నన్ను ఎవరైనా చంపండ్రని అడుగుతున్నాడు. ఆ టైంలో నేను అలాగ వెళ్తున్నాను, నేను చంపేశాను అన్నాడు. నువ్వెవరు అన్నాడు. నేను అమాలేకుడు. ఒరే ఇన్ని మొత్తం కాలు చేతి ఎరగొడి చంపి నరికి పారేయండి అన్నాడు. ఈడేదో బహుమానెత్తాడు అనుకుంటే దావీదు. సౌలు రాజు యెహోవా చేత అభిషేకించబడ్డాడు, నాకు ఎన్నిసార్లు దొరకని నేను చంపలే. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నువ్వు చంపుతావా? నీకు అంతైర్యం, అందులో నువ్వు అమాలేకుడివి. ఇది 1వ అధ్యాయంలో. ఇక 2వ అధ్యాయంలో మీరు 8వ వచనం చూడండి. నేరు కుమారుడు అబ్నేరు అని సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడు ఇష్బోషెతును మహనయీమును తోడుకొని పోయి గిలాదు వారి మీద, అషేరీల మీద, ఇజ్రాయేల్ మీద, ఎఫ్రాయిల మీద, బెన్యామిన్ మీద, ఇశ్రాయేల్ వారి మీద రాజుగా అతను పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడు ఇష్బోషెతు 45 ఏండ్ల వాడే ఏళ్ళ ఆరంభించి 2 సంవత్సరాలు పరిపాలించెను. అండర్లైన్ చేసుకొని 8-10. సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడు ఇష్బోషెతు 2 సంవత్సరాలు పరిపాలించాడు మహనయీములో. అక్కడేమో హెబ్రోన్లో దావీదు పరిపాలిస్తున్నాడు. వెంటనే వాళ్ళు యోధవారందరూ దావీదుని రాజుగా చేసుకున్నారు సౌలు చనిపోయిన వెంటనే. ఇక్కడ ఈ కొన్ని వర్గాల వారు, ఇశ్రాయేల్ వారు, ఈ సౌలు కుమారుడైన ఇష్బోషెతును రాజుగా చేసుకున్నారు. ఈయన 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయనకు మెయిన్ అబ్నేరు సైన్యాధిపతి, ఇంతలకి బలం. అయితే ఇక్కడ ఏం జరిగిందో స్టోరీ చెప్పేస్తాను నేను. ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఈ సౌలు కుటుంబీకులకి ఈ దావీదు కుటుంబీకులకి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇందులోని ఇది జరుగుతున్న విషయం 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయానికి వస్తున్నాను నేను. ఈ సౌలు కుమారుడైన ఇష్బోషెతుకి తన సైన్యాధిపతి అబ్నేరు ఉన్నాడు కదా, ఈయన రాజు అవడానికి కారణం ఆయనకి ఈయనకి ఒక గొడవ వచ్చింది. ఎందుకు గొడవ వచ్చిందంటే సౌలు రాజుకి ఒక ఉపపత్ని ఉంది, ఆమె పేరు రిస్పా. ఈ రిస్పాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవరు? అబ్నేరు. యజమాని ఎలాగ చనిపోయాడు కదా రాజు, కాబట్టి రాజు ఉపపత్నితో అక్రమ సంబంధం పెట్టుకుంటే సైన్యాధిపతి. ఈ విషయం ఇష్బోషెతు ఖండిస్తాడు. ఏమయ్యా, మా నాన్న తాలూకు ఉపపత్ని తప్పు కదా, అది నువ్వు అలా చేయొచ్చానంటే అబ్నేరు కోపం అవుతుంది. అసలు ఎవడరా నువ్వు రాజు కావడానికి కారణం నేనే కదా, మీ నాన్న చేసిన విషయాలకి మొత్తం అందరూ మీ కుటుంబంతో లేచిపోయింది, ఉన్నోడు నువ్వు ఒకడున్నావు, నీకు రాజారికి ఇచ్చింది, వెనకాల సైన్యాన్ని నడిపింది నేనే కదా, ఇశ్రాయేలుకి దన్ను, నా మీద నువ్వు నేరాలు మోపుతావరా అని ఈ దావీదు పక్కన వెళ్ళిపోతాడు. ఇది ఎక్కడ? 3వ అధ్యాయంలో. వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుకి ఏం చెప్తాడంటే, నువ్వు కోరుకున్నట్టుగా ఇశ్రాయేల్ అందరూ కోరుకున్నట్టుగా నిన్ను రాజుగా మేమంతా మొత్తం నేను చేస్తాను, ఇక ఇష్బోషెతు నేను పక్కన వచ్చేస్తాను అని చెప్తే అప్పుడు దావీదు ఒకటి అంటాడు, వచ్చేవాడు వస్తావు కానీ వచ్చేటప్పుడు సౌలు కుమార్తెను పట్టుకొని రా అంటాడు. సౌలు కుమార్తె ఎవరు? మేకాలు. మేకాలు ఎక్కడ ఉంది? పెళ్ళి అయిపోయి ఆల్రెడీ దగ్గర ఉంది, పల్తీయల దగ్గర ఉంది. మీకు మొదటి సమయాల కింద 25 అధ్యాయాలు ఉంటుంది ఆ మ్యాటరు. మేకాలను ఆల్రెడీ సౌలు రాజు పల్తీయల్ అన్నోడికి ఇచ్చాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నాకు సౌలు తన కూతురించి పెళ్లి చేశాడు కదా, ఆ మేడం గారిని తీసుకొని రా అన్నాడు. ఇప్పుడు మేకాల గారి తాలూకా భర్త మళ్ళీ చేంజ్ అయ్యాడు. ఇప్పుడు అబ్నేరు ఆ మేకాలు తీసుకొని వచ్చాడు. ఆ పాప మళ్ళీ ఆయన ఏడుతూ సగం దారి వరకు వచ్చాడు, ఏడుచుకుంటూ పోతా పోవరు ఇంటికంటే పోయాడు. ఇంకా అంతే, ఏం చేస్తాం, అంత అధికార బలం అండి, జనబలము ధనబలము ఇవి ఉన్నన్నాళ్ళు. నా దేశమంతటిని పరిపాలించుమయా, నా దేశమంతటిని పరిపాలించుమయా, పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకమాగాలి,
అరాచకమగాలి యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తం చేయుటయే. హల్లెలూయా. ఇక అధిక బలంతో ఏం చేశాడండి ఈయన? అబ్నేరు మేకాలను తీసుకొచ్చేసి దావీదుకి ఇచ్చాడు. ఓకే, దావీదు అందరికీ భోజనాలపై మంచి విందు చేశాడు. భార్య వచ్చింది కదా, తప్పిపోయిన భార్య మళ్ళీ దొరికింది, అదొక ఆనందం. రెండోది సౌలు రాజు శత్రుత్వం, అబ్నేరు కూడా సైన్యాధిపతి ఇన్బాకు వచ్చాడు, ఈ ఆనందం అందరికి విందు చేశాడు. ఈ వచ్చి వెళ్ళిపోయినప్పుడు యోవాబు అన్నవాడు అక్కడ ఉంటాడు, ఆయన సైన్యాధిపతి, ఆయన లేడు ఆ సమయంలో. ఆ తర్వాత ఈయన వచ్చాడు, సంగతి అబ్నేరుని పిలిచి అబ్నేరుని చంపేస్తాడు. ఎందుకంటే అబ్నేరు సహోదరుని ఒక ఆయన ఆషాహేలను చంపేస్తాడు ఈ అబ్నేరు ఒకప్పుడు ఆ ముందు అధ్యాయంలో. అందుకే ఈ అబ్నేరుని యోవాబు చంపేస్తాడు. ఇది ఇంచుమించు 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో జరిగిన స్టోరీలు. ఇక 4వ అధ్యాయంతో ఇది ముగుస్తుంది. ఇక 4వ అధ్యాయం వచ్చేసరికి అబ్నేరు చనిపోయాడు కదా, ఇప్పుడు ఎవరున్నారు రాజుగా సౌలు కుటుంబంలో? ఇష్బోషెతు ఇప్పుడు ఆధారపడ్డాడు. అయ్యో, నా సైన్యాధిపతి పోయాడు, నా తండ్రి పోయాడు, రాజవర్గం అంతా పోయింది, నాకు అలా ఉన్న సైన్యం తిరగైపోతుందని ఆధారపడ్డాడు, ఇంట్లో పడుకున్నాడు. ఈ లోపల అంత అవకాశవాదులండి. ఈయన దగ్గర ఉన్న ఇద్దరు సైన్యాధిపతులు 4-2లో ఉంటుంది, మీకు వాళ్ళ పేర్లు అండలం చేసుకోండి. బయనా రేకాబ్ అన్న ఇద్దరు సైన్యాధిపతులు ఈ రాజు ఒంటరిగా ఇంట్లో ఉండడం చూసి ఇద్దరు చంపేశారు. ఆయన దగ్గర గన్మ్యాన్లు ఆయన చంపేశారా? ఆయన దగ్గర సెక్యూరిటీ ఆయన చంపేశారా? అంతే, మరి మనం చేస్తాం. ఆయన దగ్గర ఉన్న గణమేళలో ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆయన చంపేది ఇంకెవడగా వస్తాడు? అలా ఆవిడే ఆయన కోసం పెట్టేసిందా? అయ్యి బాబోయ్, ఏంటి ఇలాంటి వార్త వింటలేదా మీరు? టీవీలో పేపర్లో వింటలేదా? ఆవిడ కోసం పెట్టేసిందే భర్తకి. అయ్యో, అంత త్యాగమైన ఆడది. నీరో చక్రవర్తి తెలుసా మీకు? రోమా పరిపాలనలో నీరో చక్రవర్తి పౌలుని పేతుర్ని తలలు తీసేస్తాడు ఆయన. క్రైస్తవులు మొట్టమొదట చంపించినటువంటి హింస చేసిన చక్రవర్తి ఎవడంటే నీరో. వాళ్ళ తల్లి క్లౌదియా చక్రవర్తిని అలాగే చంపేసింది, విషం పెట్టి, కొడుకు రాజు అవ్వాలని, రోమా చక్రవర్తిని. ఓకే, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయాలు చెప్తాను. ఓకే, ఇదండి. ఇక 4వ అధ్యాయంలో ఏమైపోయాడు? ఇష్బోషెతు చనిపోయాడు. ఈ ఇద్దరు వచ్చి ఇంకా దావీదుకి వచ్చి బహుమానాలు ఎత్తులు అనుకున్న దావీదు తత్వం చాలామందికి అర్థం కాక పప్పడాడు వేసారు, అంత తప్పటాడికి వేసారా వేసేసేవారు. వీళ్ళిద్దరు వచ్చి దావీదుని శత్రుని చంపేసాము. నా శత్రువు అయ్యా ఇష్బోషెతుని చంపేశారా? వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఉరి తీసేయండి అని చెప్పాడు. వీళ్ళకి బహుమానాలు కాదు కదా, వీళ్ళ ప్రాణాలు తీయించేశాడు దావీదు ఇప్పుడు కూడా అక్రమంగా రాజు అవ్వాలని కానీ, అన్యాయంగా రాజు అవ్వాలని కానీ, ఇతరులు అర్థంగా దోసుకోవాలని కానీ, అలాంటి విషయాలు దావీదు కక్కుతుపడ్డు. అసలు అలాంటి అంటే అసహ్యం దావీదుకి. అందుకే దేవుడికి నచ్చాడు. దేవుడు దావీదు యొక్క యథార్థతను చూశాడు. అందుకే ఆయన చేసిన పాపానికి పశ్చాత్తాపం కూడా అది చూస్తాం వచ్చేవాడు. ఇదండి జరిగిన విషయం. అయితే ఇంక ముగిస్తున్నాను. ఇక మీకు 9వ అధ్యాయం కూడా మీకు ఇచ్చాను కదా రిఫరెన్స్లోనే. 9వ అధ్యాయంలో యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఒక ఆయన ఉంటాడు. ఆయనకి 2 కాళ్ళు ఇరిగిపోతాయి. యుద్ధంలో పారిపోయినప్పుడు ఆ దాది తీసుకెళ్ళినప్పుడు పడిపోతాడు. 2 కాళ్ళు ఇరిగిపోతాయి పాప చంటి పిల్లడికి. ఇరిగిపోతే ఆ దాది పెంచుతుంది. పెంచిన తర్వాత అయిపోయిందా 5 నిమిషాల్లో. ఆ దాది ఎప్పుడైతే ఆ 2 కాళ్ళు పోయిన కుంటోని పెంచిందో ఆయన పెద్దోడయ్యాడు. దావీదుకు ఒక ఏంటంటే, సౌలు కుమారుల్లో ఎవడైనా యోనాతాను కుమారులు ఎవడైనా ఉన్నాడా, వాళ్ళకి ఉపకారం చేయాలి. ఎందుకంటే యోనాతానికి ప్రామిస్ చేశాడు ఆయన, నేనే రాజు అయితే నీ సంతానికి ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి మెఫీబోషెతు అన్న ఒక ఆయన ఉన్నాడని ఈ సౌలు దగ్గర పనివాడైన సేబా అన్నవాడు చెప్తాడు. అయితే ఆయన తీసుకురండి అంటాడు. ఆ కుంటోని తీసుకురామంటే తీసుకొస్తారు. మీరు 9వ అధ్యాయం చదవండి, 2వ సమయాల గ్రంథం. అప్పుడు ఆ కుంటోడు ఏంటంటే మెఫీబోషెతుకి ఆయన కూడా కొడుకున్నాడు, మేకా అన్నవాడు. అది మీకు 12 వచనం, 9:12 మీరు అర్థం చేసుకోండి. మెఫీబోషెతు కుమారుడు మేకా అంటే సౌలు యొక్క మనవడు ఈయన. యోనాతాను తాలూకా యోనాతాను కూడా ఏమవుతాడు? మనవడు అవుతాడు బహుశా, ఎందుకంటే మెఫీబోషెతు తక కొడుకు కనుక. సౌలుకి అయితే ముని మనవడు అవుతాడు. ఓకే, ఇది ఇక్కడ ఈ అధ్యాయులు మిగిలిన కనబడతారు. దావీదు మంచి సౌలు తాలూకా ఆస్తి ఇస్తాడు. ఆస్తితో పాటు రాజు దగ్గర భోజనం వాళ్ళ దగ్గర మంచి
స్థానం ఇస్తాడు మెఫీబోషెత్తుకి. ఓకే, అయిపోయింది కదా. 16వ అధ్యాయంలో 2 సమూయేలు 16వ అధ్యాయంలో చిన్న మిస్టేక్ జరుగుతుంది. దావీదు అరణ్యాలు పారిపోతుంటాడు. ఆ 2 సమూయేలు 16వ అధ్యాయం పారిపోయినప్పుడు షేబా వాడు వెళ్తాడు. ఏమయ్యా నువ్వు వచ్చావు, మరి మెఫీబోషెత్తు మరి రాలేదేంటి, మరి ఏంటంటే మెఫీబోషెత్తు మీద ఇలాగేనండి, ఇలాంటి సేవాగాలు ఉండబట్టినండి ఇవాళ ఇలాగే ఆడుతుంది క్రైస్తవం కూడా, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సేవలు నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి సేవాగాలు ఎంతమంది చూస్తున్నాం నా సర్వీసులో, ఇప్పుడు కొన్నారు ఇలాంటి సేవాగాలు. ఈ సేవాగాడు ఏం చేశాడంటే మెఫీబోషెత్తు అబ్షాలోము రాజ్యవుతాడు అనుకున్నట్ట యెరూషలేములో ఉన్నాడని అబద్ధం చెప్పేశాడు. ఈడొచ్చి దావీదుని మెప్పు పొందడానికి. పాప ఆడే 2 కాళ్ళు లేని కుంటోడు, అందరిని పోగొట్టుకుని ఒంటరోడు, దిక్కులేని అనాది, ఇలాంటోడి మీద కూడా మోసం చేయడానికి ఎంత తెగించాడంటే ఈ సేబాగాడు. ఈయన చదివితే నా గుళ్ళు మడిపోతుంటుంది ఇలాంటి గురించి ఈ 16వ అధ్యాయంలో. ఓకే, ఇక నెక్స్ట్ 19వ అధ్యాయానికి వెళ్ళేసరికి 2 సమూయేలు 19వ అధ్యాయం చూస్తే మనకు అక్కడ మళ్ళీ దావీదు దగ్గరికి అప్పుడు ఈయన వస్తాడు. నిజంగా మెఫీబోషెత్తు వస్తాడు. దావీదు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత రాజుగా అంటే అరణ్యంలో ఉన్నప్పుడు ఇక అబ్షాలోము చనిపోయిన తర్వాత ఈయన మెఫీబోషెత్తు చూడండి 19:24 చూస్తే మెఫీబోషెత్తు వస్తాడు. ఏమయ్యా మెఫీబోషెత్తు, మరి నిన్నాళ్ళు నేను అరణ్యం పాలు అయిపోయాను, మరి ఏం నా దగ్గర రాకన్నా సేబా అక్కడ వచ్చాడని అడిగితే అప్పుడు నిజం చెప్తాడు ఈయన మెఫీబోషెత్తు. సేబా నన్ను మోసం చేశాడు, నాకు గాడిద సిద్ధం చేయరా వెళ్దాం అంతే, నన్ను వదిలేసి వచ్చేసాడు, నన్ను మోసం చేశాడని చెప్పాడు. కళ్ళు దిమ్మ తిరిగినట్టు అయిపోయింది మనకి అది చదివేసరికి. కానీ ఏం చెప్పాడు, అబ్షాలోమేమో తన భూమి తనకి ఇప్పిస్తాడని, అక్కడ మంచి పదవి ఇస్తాడని, ఇక నువ్వు ఎలాగో ఓడిపోయావు కదా, నీ కొడుకు తరింత నీ రాజ్యానికి పోయింది కదా, నిన్ను వదిలేసాడు, ఆడితో చేరిపెట్టి చెప్పాడు. అసలు వాస్తవం ఏంటి, దావీదు ఈయన గురించి ఏ రాశాడంటే గడ్డం కూడా గీసుకోలేదట, బట్టలు కూడా ఉతుక్కోలేదట, ఎలాగుండ దావీదు ఇప్పుడు వస్తాడని కళ్ళు కాయలు కాసుకొని కూర్చుంటే పాపం ఈయన ఇకుంటాడు. ఇలాంటి వాడి మీద నేరం మోపేసి ఇలాంటి వాళ్ళు చెత్తగలనమాట. ఓకే, ఇక లాస్ట్ అధ్యాయం దేవుని స్తోత్రం 21వ అధ్యాయం. 21వ అధ్యాయం దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వస్తుంది. 3 సంవత్సరాలు కరువు వచ్చేటప్పుడు అసలు ఎవరి వాళ్ళకి కరువు వచ్చిందని దావీదు విచారణ చేయగానే దేవుడు ఏమంటాడంటే సౌలు రాజు వల్ల వచ్చిందని చెప్తాడు. సౌలు ఏం చేశాడంటే గిబియోనీలకి అసలు ప్రమాణం చేశారు. యెహోషువ కాలం గుర్తుందా, యెహోషువ కాలంలో గిబియోనులు కపటోపాయం వచ్చేటప్పుడు ఇశ్రాయేలు అంతా ప్రమాణం చేశారు. 8వ అధ్యాయం యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో వారు 9వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో గిబియోనీలు కపటంతో వచ్చి ఇశ్రాయేలుతో సంధి చేసేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు ఇశ్రాయేలుకి వాళ్ళకి హాని చేయకూడదు, కానీ సౌలు రాజు వీళ్ళని నిర్మూలన చేశాడు ఈ గిబియోనీలు. అందునిమిత్తం ఇప్పుడు కరువు వచ్చింది దావీదు కాలం 3 సంవత్సరాలు. అయితే ఏంటి గిబియోనీలు పిలుస్తాడు దావీదు, అడిగాడు ఏమి మీ కోరికడు చెప్పండి అన్నాడు. ఇశ్రాయేల్ అందరం మేము ఏం చేయం, సౌలు కుటుంబంలో ఎవడ మిగిలిన ఉన్నారో అందరం చంపేయాలన్నాడు అంతే. అప్పుడు 8వ వచనం చూసుకోండి. 8వ వచనంలో మొత్తం సౌలు కుమారులు అయ్యా కుమార్తె రిస్పా, సౌలు కానీ 2 కుమారులకు అర్మోని, మెఫీబోషెత్, ఇంకో మెఫీబోషెత్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఈయన సౌలు కుమార్తె సౌలు ఉపపత్ని రిస్పా కుమారుడు ఈ మెఫీబోషెత్. వీళ్ళిద్దరూ మేరాబ్ ఉన్నారు కదా, మేరాబ్ కుమార్తె అద్రియేలుకి మేరాబ్ పుట్టిన వాళ్ళు 5 కుమారులు, వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వలేదు, ఒకరు ఇచ్చింటే అలా చూసుకోండి. మొత్తం 7. సౌలు కుటుంబంలో మిగిలిన 7 కూడా ఊరు తీసి చంపించాడు. గిబియోనులు ఇదే కోరుకున్నారు. అప్పుడు ఆ శాపం పోయిందట. దేశం కోసం చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడట. దీనితో సౌలు రాజు కుటుంబ స్టోరీ కంప్లీట్ అయింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఏమర్థమైంది సౌలు రాజు గురించి మనకి? దేవుడు ఆత్మతో పనిచేసిన అన్నాళ్ళు బాగానే ఉన్నాడు, ఏదో దేవుడికి మిస్టేకులు చేసిన దురాత్మ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనిషిలో మారు మనసు రాలేదు. 2 సార్లు మారు మనసు వచ్చినట్టు నటించాడు. నాయన పాపం చేశాను, తప్పు చేశాను, నిజంగా పశ్చాత్తాపం కాదు అది. ఆ పొరవ కూడా అలాగే మాట్లాడేవాడు మోసేతోని, మేము పాపం చేశాను, మీ ప్రజలు తీసిపోండి, నా తప్పు అయిపోయింది అనేవాడు. కాబట్టి పొరవ రాజు లాంటి మారు మనస్సు, ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు రాజు లాంటి మారు మనస్సు ఈరోజు క్రైస్తవులకి ఎవరికైనా దయచేసి అలాంటి మారు మనసులు ఉంటే అలాంటి మారు మనసుల నుంచి బయటికి రావాలి. ఆ మారు మనసు దేవుడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా నువ్వు మారితేనే దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి పోయిన ఆదివారం మారు మనసు వచ్చి ఈ ఆదివారం మామూలు, మళ్ళీ ఆదివారం మారు మనసు వచ్చి మళ్ళీ ఆదివారం మామూలు అయితే దేవుడు అంగీకరించిన ప్రియులారా. కాబట్టి ఎవరినో మోసం చేయట్లేదు, మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతున్నాం. కాబట్టి వీళ్ళ కుటుంబాలు చూసి మనం జ్ఞానం తీసుకోవాలి. ఏలి కుటుంబం అలాగైపోయింది, సౌలు రాజు కుటుంబం ఇలాగైపోయింది. సౌలు చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబాన్ని మొత్తం వంశాన్నే తీసేశాడంటే ఇది చిన్న విషయం కాదు. కాబట్టి ఈరోజు మనం జీవిస్తున్న మన జీవితానికి, ఈరోజు మనం ప్రవర్తిస్తున్న మన ప్రవర్తనకి, ఈరోజు మనం చేస్తున్న మన పనులకి ప్రతిఫలం మన మరణాంతరం కూడా దేవుడిస్తాడు.
ఈవేళ మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. ఈరోజు దేవుడి కొరకు ఏం చేస్తున్నామో దేవుడు అదే మన పిల్లలకి ఇస్తాడు. మర్చిపోకండి. న్యాయాధిపతులు కదా మొదటి అధ్యాయాలు కూడా చూసాం కదా. అదోనిబెజ్జికి ఏం చేశాడు? నేను 70 మంది తాలూకా కాళ్ళు, రాజుల కాళ్ళు, బొటన వేలు కోసేశాను, దేవుడు అలాగే నాకు ప్రతిఫలం ఇచ్చాడు అన్నాడు. గలతీ పత్రికలో పౌలు అదే చెప్తున్నాడు. మనుషుడు ఏమి విత్తుతాడు అదే కోస్తాడు. ఎక్కిరింపబడ్డు, దేవుడు ఎక్కిరింపబడ్డు, మనం ఎక్కిరింపబడతాం. మోసపోకుడి. కాబట్టి ప్రియులారా, ఈవేళ మన కన్నీరు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎన్ని రోజులు దేవుని కోసం భక్తి చేస్తున్నావా, పరిచర్య చేస్తున్నావా, దేవుడి కోసం ఏమైనా ఇస్తున్నావా, దేవుడి కోసం సమయం ఇస్తున్నావా, డబ్బు ఇస్తున్నావా, ఏం ఖర్చు పెడుతున్నావో ఇవన్నిటికీ ప్రతిఫలం తప్పనిసరిగా ఫ్రూట్ దేవుడికి ఇస్తాడు. మీ ప్రయాస వ్యర్థం కాదు అన్నాడు పౌలు. మన ప్రయాస వ్యర్థం కాదు అన్నాడు పౌలు. మనం మంచి చేస్తే, దేవుడి యందు భయభక్తులు నిలిపి భక్తిగా నడిస్తే, నీతిగా నడిస్తే, యథార్థంగా నడిస్తే మనం ఆ ఫ్రూటే కోస్తాం. మన పిల్లలు అదే ఫ్రూట్ కోస్తారు. ఈవేళ మన పొరపాట్లు చేస్తే భవిష్యత్తులో మనం అదే కొయ్యాలి, మన పిల్లలు కూడా అదే కొయ్యాలని వాళ్ళ చరిత్రను బట్టి అర్థమవుతుంది. కాబట్టి మనకు ఎవరు బోధించక్కర్లేదు. ఏ పాస్టర్ గారు మనల్ని తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, ఎవ్వరు మనకేం చెప్పక్కర్లేదు. బైబిల్ అందరి చేతిలో ఉంది, చదువుకోండి. కొంతమంది కానుకలు కక్కుతుపడి, కొంతమంది పొగడతలు కక్కుతుపడి మనం ఏం చేసినా వాళ్ళు ఖండించరు. వాళ్ళ కుటుంబాలు ఏదో రోజు నాశనం అయిపోతే అప్పుడు వాళ్ళ ఉసురు తోలుతుంది వీళ్ళకి. హోషేయ గ్రంథంలో అది, ప్రవక్త గ్రంథం అది రాశారు. యాజకులు ఆ రోజులు ఎలాగుండేవారంటే ప్రజలు పాపం చేయాలనే కోరుకునేవారట. ఎందుకు? ప్రజలు పాపం చేస్తే బళ్ళు వస్తాయి, బళ్ళు వస్తే వాళ్ళకి కుడి జబ్బ వీళ్ళకి వస్తుంది, బోర వెళ్దే. కాబట్టి ఆ రోజు యాజకులు ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చే బలుల కోసం కకృతిపడి ప్రజలు పాపం చేసినా పర్వాలేదని ప్రోత్సహించేవారంట. సంఘ చరిత్రలో పోపులు కూడా అలాగే రాయబడింది. సంఘ చరిత్రలో వాళ్ళు పాప పరిహార పత్రాలు అమ్మేవారంట. వాళ్ళు పాపం చేస్తే పాపానికి ఇంత నష్టపరిహారం వేసేవారు, వాళ్ళు చెల్లించేసేవారు. వేళ ఈయన పోపు గారు ఏమో పాప పరిహార పత్రం ఇచ్చేవారంట. ఇది మార్టిన్ లూథర్కి నచ్చక తిరుగుబాటు చేసే సంస్కరణగా తీసుకొచ్చే ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలు వచ్చాయి. లేకపోతే అందరూ కూడా అందులో ఉండేవారు. మనం కూడా తప్పు బోధలు అవి, తప్పు ఉద్దేశాలు అవి. నీ పాపాలని క్షమించానంటే అయిపోతాయా? మీకు అవుతాయి ఎక్కడైనా? దేవుడు క్షమించాలా, దేవుడే మిమ్మల్ని అందరూ చూడిపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడి మీద ఆధారపడాలి. అందరూ దేవుడికి డైరెక్ట్ అవ్వాలి తప్ప ఇక్కడ సేవకులు, పాస్టర్లు అన్న వాళ్ళు ఓన్లీ మీడియేటర్స్ మాత్రమే. మీ పక్షాన రికమెండ్ చేస్తాం దేవుడికి. దేవుడు అర్హత ఇచ్చాడు కనుక రికమెండ్ చేస్తాం. అన్నాకి ఈ గర్భం రావాలంటే దేవుడు వరం ఇచ్చిన ఏలి ఆమెనంటే తప్ప నీకు అలాగ అవును గాక అని ఏలి యాజకుడు అంటేనే అయ్యింది అన్నకి. కాబట్టి సేవకులు ఆ రకంగా మీరు ఆడుకోవాలి తప్ప మీరు చేసిన పొరపాట్లకి సేవకులు బెదిరించో, కానుకలతోనో లేదా పొగడతలతోనో వాళ్ళు కట్టేశారా? ఈరోజు సేవకులు బాగానే ఉంటుంది, మీరు బుక్ అయిపోతారు. తర్వాత సౌలు రాజు కుటుంబం, ఏలీ కుటుంబం మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. కాబట్టి అందులోంచి అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనం నిలిపించాలి. అయితే మనం కూడా ఈరోజు ఆల్రెడీ ఏలీ కుటుంబంలో మనం ఉండొచ్చు, ఆల్రెడీ సౌలు కుటుంబంలో మన పిల్లలు ఆల్రెడీ ఉన్నామా? ఏం పర్లేదు, భయపడకండి. సిలువ వైపు చూడండి. ప్రభువా, నీ వద్ద క్షమాపణ దొరుకును, నీ వద్ద కృప దొరుకును, నీ వద్ద విమోచన దొరుకును, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం అని చెప్పావు కదా, సంపూర్ణ విడుదలని చెప్పావు కదా. నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా ఇంటి వారి పాపాలు, నా పిల్లల పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, మమ్మల్ని క్షమించి ప్రభువా అని ఆ సిలువ దగ్గర మీరు కన్నీరు కాచి ఆయన దగ్గర ప్రార్థన చేసి మీ తప్పులు ఒప్పుకుని పశ్చాత్తాపడండి. స్టిల్ ఈ రోజు నుంచైనా మీరు కంప్లీట్ మారుమనసు వస్తే దేవుడు తప్పనిసరిగా సమూయేలు కుటుంబం వర్ధిల్లింది. సమూయేలు గ్రంథంలో దావీదు కుటుంబం వర్ధిల్లింది. ఇదే గ్రంథంలో అదే సమూయేలు గ్రంథంలో 2 కుటుంబాలు ఫినిష్ అయ్యాయి, 2 కుటుంబాలు వర్ధిల్లాయి. మనం ఎలా ఉండాలి? ఏలీ కుటుంబంలాగా ఉండాలా, సౌలు కుటుంబంలాగా ఉండాలా? ఆ కుటుంబాల్లో ఉండకూడదు. సమూయేలు కుటుంబంలాగా ఉండాలి, సమూయేలులాగా ఉండాలి. దావీదు కుటుంబం దావీదులాగా ఉండాలి. వర్ధిల్లిన కుటుంబాలు 2 ఉన్నాయి, ఫెయిల్ అయిన కుటుంబాలు 2 ఉన్నాయి. కాబట్టి ప్రియరా, దేవుడు మంచి చెడ్డలు మన ముందు ఉంచాడు కనుక, జీవమరణం మన ముందు ఉంచాడు కనుక, ఆశీర్వాద శాపం మన ముందు ఉంచాడు కనుక ఏది కావాలో కోరుకున్న కుమార, ఇది 2 బైబిల్లో రాశాను, నీకు ఏది కావాలంటే అది వద్దని చెప్పాడు. అంతే. దేవుడు నామస్తోత్రం కాక. దేవుడు ఆ శాపాలించి పాపాలించి మనల్ని నిడిపించి మనలో, మన పిల్లల్లో, మన కుటుంబంలో, మన సంఘాలను అవిధేతులు దేవుడు క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులు చేసి కంప్లీట్ మనసుతో ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుదుగాక. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు దీవించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి యేసు ప్రభు వారికి, మాస్టర్ గారికి, మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.